సో డైలీ ఖచ్చితంగా 6:30 నా చిన్న రిక్వెస్ట్ అంటే ఏంటంటే సార్, మీ అందరికీ కూడా దయచేసి 6:30 కల్లా స్క్రీన్ దగ్గర ఉండండి సార్. 6:30, 35, 40, 45 అట్లా కాకుండా 6:30కి సెషన్ కనుక మనం స్టార్ట్ చేయగలిగితే టైం యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాము. మీకు కూడా మొదటి నుంచి విన్నటువంటి అనుభవం కలుగుతుందండి. మనం కన్వీనియంట్ గా వద్దాంలే 6:45, 6:50, 6:40 అని చెప్పి లేట్ చేయకుండా కరెక్ట్ గా 6:25, 6:30 కల్లా ఖచ్చితంగా మీరు స్క్రీన్ దగ్గర ఉండి అటెంటివ్ గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకొక చిన్న మనవి చేస్తానండి. మధ్య మధ్యలో మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ సిచ్యువేషన్ లో కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. మీరు అంటే సెషన్స్ కి సంబంధించి కాకుండా పర్సనల్ గా అవన్నీ కూడా మాట్లాడేటప్పుడు దయచేసి ఒకవేళ అన్మ్యూట్ కండిషన్ లేకపోతే మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సో దట్ ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దయచేసి ఏమనుకోవద్దు దయచేసి చెప్పినందుకు. నిన్నటి సెషన్ డెఫినెట్ గా మీరు మంచి అనుభవాన్ని తీసుకుని వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుందర్ మాస్టర్ గారు చెప్పిన విధానం కానీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డీటెయిల్స్ కానీ డెఫినెట్ గా మనకు ఉపయోగపడినవే. సో ఈ రోజు కూడా రెండో సెషన్ కంటిన్యూ అవుదామండి. డెఫినెట్ గా యు ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్పుట్స్ టుడే కంపేర్ టు ఎస్టర్డే. ఎందుకన్నా ఈ రోజు అంటే ఈ జీవన విద్య లోపలికి వెళ్లే కొద్దీ డీప్ కి వెళ్లే కొద్దీ కూడా ఇంట్రెస్ట్ మనంతకు తెలియకుండానే మనకు క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఈ రోజు కూడా మీరు శ్రద్ధగా పుస్తకాలు పెన్నులు అన్ని దగ్గరగా పెట్టుకుని నీట్ గా సార్ చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకొని శ్రద్ధగా విని మీరు అమలు చేసి మీ లైఫ్ లో ఒక ఎన్రిచ్మెంట్ పొందుతారని ఆశిస్తూ సుందర్ గారిని సెషన్ తీసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ ఓవర్ సార్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా ఆడియో క్లియర్ గా ఉందా అండి? ఎస్ సార్, పర్ఫెక్ట్. ఓకే అండి. అందరికీ శుభోదయం అండి. నిన్నట్లాగే మనము రెస్పాండ్ అయ్యేదానికి చాట్ విండో ఉపయోగించే ప్రయత్నం చేద్దాము. సో దట్ మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ అర్థం అవుతుందా లేదా అనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట చాట్ విండో ఉపయోగించడం ద్వారా. అండ్ ఇది మీరు ఫోన్లో కనుక ఈ సెషన్ వింటూ ఉంటే మీరు ఫోన్ని ఇట్లా నిలువుగా పట్టుకుంటే అందులో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ఉందో చాలా చిన్నగా కనిపిస్తుంది. దాన్ని ఇలా అడ్డంగా చేసి పట్టుకున్నారనుకోండి, మొత్తం స్క్రీన్ అంతా కూడా పవర్ పాయింట్ వస్తుంది. అప్పుడు చిన్న చిన్న అక్షరాలను కూడా క్లియర్గా చదవగలుగుతారు. అందువల్ల ఫోన్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫోన్ని అడ్డంగా పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో నిన్న మనము బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్, ప్రతి మనిషికి కావాల్సింది సంతోషము, సమృద్ధి, ఈ రెండు చాలా అవసరము అని డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇది మనల్ని మనం ప్రశ్నించుకుని చూసాము. మనము సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నామా? మనకి సమృద్ధి కూడా కావాలా? ఈ రెండిటి యొక్క నిరంతరత కావాలా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా? ఎల్లప్పుడూ సమృద్ధితో ఉండాలా? వీటి నిరంతరత అవసరమా లేదా అనేది మనము ప్రశ్నించుకుంటే ఎప్పుడూ కావాలి, సంతోషం కావాలి, సమృద్ధి కావాలి అనేటువంటి కంక్లూజన్కి వచ్చాము. ఇందులో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఈ నిరంతరత కావాలా అక్కర్లేదా? ఎప్పుడూ సుఖంగా ఉండాలా అవసరం లేదా? ఎప్పుడూ సమృద్ధితో ఉండాలా అవసరం లేదా? ఈ సుఖము సమృద్ధి యొక్క నిరంతరత కావాలా వద్దా? నిన్న కావాలి అని అనుకున్నాము, బట్ స్టిల్ ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు ఇది నిరంతరత కావాలి అండి అంటే వై అని టైప్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే మైక్ ఆన్ చేసుకుని అడగండి. సంతోషము సమృద్ధి యొక్క నిరంతరత కావాలి. లలిత గారు చెప్పండి. నమస్కారం అండి. అంటే మనకి పురాణాలు లేకపోతే ఇటువంటి వేదాలు అటువంటి వాటిలో చెప్తారు కదా, మనకి మహాభారతంలో కూడా కుంతీదేవి నాకు ఎప్పుడు సుఖం వద్దు, కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు, ఎందుకంటే నేను నిరంతరం గుర్తుంచుకునే ప్రయత్నం చేయగలను, అటువంటి స్థితిలో
ఆ, అని ఆమె కోరుకోవడం అన్నది చదివాము. అవును. మరి ఈ ఆస్పెక్ట్ లో మనం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ నిరంతరం సంతోషంగా సుఖంగా ఉండడం ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు ఆ కృష్ణుణ్ణి కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తించుకుంటే బాగుంటుందా, మనం సుఖంగా ఉండి కూడా కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే బాగుంటుందా? ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ బెటర్ గా ఉంటుంది, మీకు యాక్సెప్టబుల్? మీరు హ్యాపీగా ఉన్నారు అండ్ భగవంతుని కూడా స్మరిస్తున్నారు, ఇది ఓకేనా? లేదా కష్టాల్లోనే ఉంటూ భగవంతుని స్మరిస్తున్నారు, కష్టాలు లేకపోతే భగవంతుని మర్చిపోతున్నారు, ఏ సిచ్యువేషన్ మీకు యాక్సెప్టబుల్? ఐడియల్ గా అయితే మీరు చెప్పిన అంటే కష్టాలు లేకుండానే సుఖంలో ఉన్నా గానీ భగవంతుని నిరంతరం గుర్తుంచుకోవడమే అవసరం. అని మానవ భగవంతుని నైజం గుర్తించుకోవడం కోసం మనం కష్టాలు కోరుకోవడం కరెక్టేనా? అది నేను చెప్పలేను, నాకు తెలియదు అది మోస్ట్లీ. పురాణాల్లో ఏం చెప్పారనేది పక్కన పెట్టండి, మీరు మీ మానవ న్యాచురల్ నైజం యాక్సెప్టెన్స్ ఆలోచిస్తే ఆధారంగా. గనక ఆ, మానవుని యొక్క ప్రవర్తన ఓవరాల్ గా ఆలోచిస్తే ఉమ్, ఒక కంఫర్టబుల్ స్టేట్ లో ఉన్నాడు అంటే తను ఆ, అంటే నిరంతరం ఇలా ఉంటాడా అనే ప్రశ్నార్థకమే. అవును. ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్, ఓకే, నిన్న మనం ఒక గ్రాఫ్ వేసుకున్నాం చూసారా? ఈ సుఖం సంతోషం ఏదైతే ఉందో, ఈ టైంలో అలా ముందుకు వెళ్తుంటే కాసేపు హ్యాపీగా ఉంటాం, కాసేపు అన్హ్యాపీగా ఉంటాం, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నీచైర్ గచ్చత్యుపరిచ దశ చక్రనేమి క్రమేణ అన్నాడు కాళిదాసు. అంటే చక్రనేమి అంటే ఒక చక్రం ఉంటుంది కదా, ఆ అంటే వుడెన్ వీల్ ఉండేది కదా ఇదివరకు ఎడ్ల బండికి. ఆ వుడెన్ వీల్ కి ఎక్కడో చోట ఒక చక్రనేమి అని ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న శీల లాంటిది ఉంటుంది, ఒక పైన ఎక్కడో ఒక చోట ఉంటుంది. అది ముందుకు వెళ్తుంటే పైకి కిందకి పైకి కిందకి వెళ్తుంటుంది అనమాట. అలా మన జీవితంలో కూడా పైకి కిందకి పైకి కిందకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి అని కాళిదాస్ చెప్తున్నాడు అనమాట. అయితే ఈ అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మాక్సిమం టైం మనం హ్యాపీ స్టేట్ లో పైన ఉండడం మనకి యాక్సెప్టబులా, లేదా ఈ పైకి కిందకి ఇలా కంటిన్యూస్ గా పైకి కిందకి అవడం మనకు ఓకేనా? చాలా మంది సుఖ దుఃఖాలు రెండు కావాలండి అని అంటారు. ఓకే, దుఃఖంలో ఉన్నప్పుడు మనం సుఖాన్ని కోరుకుంటాం, సుఖంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. సో హ్యాపీగా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నామేంటి, బోర్ కొడుతోంది, ఏమీ అసలు ఇబ్బందులే లేవు, సడన్ గా ఇంట్లో సిలిండర్ పేలిపోతే బాగుండు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతే బాగుండు అని మనం కోరుకోము కదా. సుఖంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని కోరుకోం, దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం సుఖాన్ని కోరుకుంటాం. ఈ సుఖం యొక్క నిరంతరతను కోరుకుంటున్నామా లేదా, మనకి కావాలా వద్దా, ఇదే క్వశ్చన్ అన్నమాట. సో మనకి ఏం తెలుసు, మనం ఇంతకు ముందు మనకి వేరే వాళ్ళు ఏం చెప్పారు అని పక్కన పెడితే, నిరంతరంగా మనం హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీని కోరుకుంటున్నాం. ప్రాస్పరిటీ అంటే సమృద్ధి, మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉండాలి. అవి ఎప్పుడు ఎక్కువగానే ఉండాలా, అప్పుడప్పుడు మనకు కావాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా కూడా పర్వాలేదా, ఇది కూడా మనల్ని మనం గమనించుకోవాలి. అలాగేనండి. మనం ఆ, మిగిలిన విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత యా, కొంచెం దీని నుంచి క్లారిటీ ఎక్స్ప్లోర్ వస్తుంది. చేద్దాం. ఇప్పుడు అలాగే. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అవకాశం ఉన్నది, నిరంతరము సుఖంగా సంతోషంగా సమృద్ధితో ఉండే అవకాశం ఉన్నది అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటే అప్పుడు దానికోసం ప్రయత్నిస్తాం. ఎప్పుడూ సుఖంగా ఉండే అవకాశం లేదు అని మనం ముందే ఫిక్స్ అయిపోతే దానికోసం ప్రయత్నం కూడా చేయము. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు స్లైడ్ లో కనబడుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనం నిరంతర సుఖం కావాలి, నిరంతర సమృద్ధి కావాలి అని మనం అనుకుంటున్నాం. అయితే మన ఎఫర్ట్, మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్, మనం చేస్తున్నటువంటి పని నిరంతరం ఈ సుఖము సమృద్ధి కోసం చేస్తున్నామా, కేవలం ఫిజికల్ ఫెసిలిటీస్ ని అక్యుములేట్ చేయడం కోసమే ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నామా? ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకోవడానికి, దానికోసం డబ్బులు సంపాదించుకోవడానికి, దీనికి ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నామా, ఈ నిరంతర సుఖము సంపాదించడానికి మనం ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నామా? ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాము అనుకుంటే 1 అని టైప్ చేయండి.
ఎల్లప్పుడూ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కోసం మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటే కనుక 2 అని టైప్ చేయండి. మన లైఫ్లో మన టైం టేబుల్ని మనం గమనించుకుంటే మాక్సిమం టైం మనం దేనికి ఇస్తున్నాం అని కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది మనకు కావాల్సినన్ని వస్తువులు వచ్చేస్తే మనం ఎల్లప్పుడూ హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటాము అని అనుకుంటున్నాం. అయితే చాలా ఫిజికల్ ఫెసిలిటీస్ అక్యుములేట్ చేసిన వాళ్ళు అందరూ నిరంతర సుఖంలో ఉన్నారా అనేది కూడా ఒకసారి గమనించి చూడొచ్చు. అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి మాక్సిమం సంపాదించారు. అలా సంపాదించిన వాళ్ళు నిరంతరం హ్యాపీగా ఉండగలుగుతున్నారా, ఇది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. సో ఫిజికల్ ఫెసిలిటీస్ని అక్యుములేట్ చేయడం, దాని ద్వారా ఆనందం పొందే ప్రయత్నం చేయడం, మంచి టేస్టీ ఫుడ్ తినడం, లేదా అవతల వ్యక్తి నుండి ఒక మంచి ఫీలింగ్ కోసం ప్రయత్నించడం. మనం ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ని అక్యుములేట్ చేయడం కాకుండా ఇంకేదైనా చేస్తున్నామని మనం ప్రశ్నించుకొని దీని ముందుకు వెళ్దాం, మనకు ఐడియా వస్తుంది, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ముందు మనకి ఏం కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మన లైఫ్లోని. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి కొంచెం మెమరీలో ఇబ్బంది అనమాట. అంటే గబుక్కుని గుర్తురావు, ఏమైనా పేర్లు అవి సరిగా గుర్తురావు. ఆయన ఒక మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్షాప్ అటెండ్ అయ్యాడు అనమాట. అటెండ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు, నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను. వెళ్తే ఎలా ఉంది బాబాయ్ ట్రైనింగ్, బాగుందా అంటే చాలా బాగుంది సుందర్, నువ్వు కూడా ఈ మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా చాలా టెక్నిక్స్ నేర్పించారు, ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తే ఇలాంటి పేర్లైనా గుర్తుపెట్టుకోవచ్చు అంటే. అవునా బాబాయ్, నేను కూడా వెళ్తాను, ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అని అడిగాను. అడిగితే ఆ ఇన్స్టిట్యూట్ పేరు నేను వాళ్ళు చెప్పిన టెక్నిక్స్తో నేను గుర్తించుకుని ప్రయత్నం చేస్తాను, ఒక్క నిమిషం ఆగు, నాకు ఒక పువ్వు పేరు గుర్తు చేయి అని అన్నాడు అనమాట. నేను చాలా పువ్వుల పేర్లు గుర్తు చేశాను, మందార పువ్వు, బంతి పువ్వు, సంపెంగ పువ్వు, మల్లె పువ్వు, గులాబీ పువ్వు, అలా పువ్వుల పేర్లు చెప్తుంటే, ఆ పువ్వులు కాదు నీటిలో పెరిగే పువ్వు అన్నాడు. నేను కమలం అన్నాను. ఆహా, ఇంకొక పేరు చెప్పు అంటే లోటస్ అన్నాను. అలా కాదు, ఇంకొక పేరు చెప్పు అంటే నేను పద్మం అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ పద్మం అని చెప్పి, పద్మావతి పద్మావతి అని మా పిన్నిని పిలిచాడు. పద్మావతి, నేను వెళ్ళిన మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరేంటి అని అడిగాడు. అంటే లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి లైఫ్లో, వైఫ్ పేరు. ఆ వైఫ్ పేరే మర్చిపోయాడు ఆయన. అలా మనం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోతున్నామా ఒకసారి మనల్ని మనం గమనించుకోవాలి. అసలు మనకి ఏం కావాలి ఇప్పుడు? సమృద్ధి అంటే మనకి బోల్డెన్ ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలనుకున్నాం. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, ఏమేమి కావాలి? మీరు జస్ట్ టైప్ చేయండి, లేదా మైక్ ఆన్ చేసుకుని కూడా చెప్పచ్చు. మీకు ఏం ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి బతకడానికి, టు సర్వైవ్ ఆన్ దిస్ ఎర్త్? ఏమేమి కావాలి? టైప్ అయినా చేయొచ్చు, లేదా మైక్ ఆన్ చేసుకుని అని చెప్పచ్చు. సార్ వెహికల్ కావాలి ట్రాన్స్పోర్టేషన్ కి, త్రూ జాబ్ కావాలి, వెహికల్ కావాలి, డైలీ నీడ్స్, ఫుడ్ కావాలి, అండ్ క్లాత్స్, బట్టలు కావాలి, అండ్ ఫ్యామిలీకి మధ్యలో ఎంటర్టైన్మెంట్ గురించి సినిమాలు, పిక్నిక్ కావాలి. ఇంకా సోషల్ గా ఏమైనా యాక్టివిటీస్ చేయడానికి మన దగ్గర ఫండ్స్ కావాలి, డబ్బులు కావాలి. అవును, ఎగ్జాక్ట్లీ. సో చాట్ విండోలో కూడా రాస్తున్నారు అందరూ, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, డబ్బులు కావాలి, బ్యాలెన్స్ మనీ బ్యాలెన్స్ కావాలి. ఓకే, సో నాగమల్లేశ్వర్ గారు అంటున్నారు, నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను తక్కువతో అని అంటున్నారు. మీరు తక్కువలో అడ్జస్ట్ అవ్వమని కూడా మనం ఏం చెప్పడం లేదు. మీకు ఎంత కావాలో మీరు డిసైడ్ చేసుకున్నారా? ఏం కావాలో మీరు డిసైడ్ చేసుకున్నారా? సోషల్ స్టేటస్ కావాలి, జాబ్ కావాలి, మనీ కావాలి, ఫుడ్, క్లోత్స్, హోమ్, కార్, ఇవన్నీ కావాలి. వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మనకు కావాలి, రైట్? సో ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇవి అందరికీ అవసరమే. ఇవందరికీ కూడా అవసరమే. అందరికీ అంటే మనకి కూడా అవసరమే, జంతువులు కూడా అవసరమే.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవో గేదో ఏదో ఉందనుకోండి, దానికి కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం లేదు, ఆ ఫిజికల్ ఫెసిలిటీ లేనప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దానికి ఆ ఫిజికల్ ఫెసిలిటీ దొరకగానే చాలా కంఫర్టబుల్గా అయిపోతుంది. అంటే కడుపు నిండా గడ్డి దొరికేసింది అనుకోండి, అది నెమరు వేస్తూ హాయిగా రిలాక్స్గా కూర్చుంటుంది. మనిషికి కూడా ఆహారం కావాలి, లేదా డబ్బులు కావాలి, లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ ఫెసిలిటీ కావాలి అనుకున్నప్పుడు అది దొరకకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఆహారం దొరకలేదు, ఆహారం దొరకలేనప్పుడు ఆహారం కోసం చాలా ప్రయత్నం చేస్తాడు మనిషి. అది తినగానే అబ్బా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఆ కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ దొరికేసిన తర్వాత ఈ జంతు స్థితి ఎలా అయితే ఉన్నదో, జీవావస్థ ఎలా ఉందో వాటిలాగా మనం కూడా ఇది ఫిజికల్ ఫెసిలిటీ దొరికింది కాబట్టి మోస్ట్ కంఫర్టబుల్గా ఉండగలుగుతామా? ఒక ఆవు ఎలా అయితే మోస్ట్ కంఫర్టబుల్గా ఎక్కడ ఉంటే అక్కడ, రోడ్డు మీద అయితే రోడ్డు మీద, పొలంలో అయితే పొలంలో కూర్చుని కంఫర్టబుల్గా కూర్చుని హ్యాపీగా రిలాక్స్గా రోజంతా ఉంటుంది కడుపు నిండిపోయిన తర్వాత. అలా మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే మన ఫిజికల్ ఫెసిలిటీస్ తాలూకు అవసరం తీరిపోయిన తర్వాత ఇంకో 100 రకాల థింగ్స్ ఆలోచిస్తూ మనం మళ్ళీ అన్కంఫర్టబుల్గా అవుతున్నామా? ఒక్క ఫిజికల్ ఫెసిలిటీస్ జంతువులకు సరిపోయినట్టు మనకు సరిపోతున్నాయా? లేకపోతే ఫిజికల్ ఫెసిలిటీస్ దొరికిన తర్వాత కూడా మనం ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా మనము డిస్టర్బ్ అవుతూ ఉన్నామా? మీరు గమనించుకోండి. జస్ట్ మనకి కావలసినంత ఆహారం దొరికేగానే మనము మోస్ట్ కంఫర్టబుల్గా ఉంటున్నామా? అసలు రోజు ఫుడ్ దొరుకుతున్నప్పుడు అసలు ఫుడ్ గురించి ఆలోచించం. అరే దొరుకుతోంది, ప్రతిరోజు నా కడుపు నిండుతుంది అనే గ్రాటిట్యూడ్ కూడా మనం ఎక్స్‌ప్రెస్ చేయడం మర్చిపోతాం. నెక్స్ట్ ఇంకేం దొరకలేదు అనే దాని గురించి ఎక్కువగా మన ఫోకస్ ఉంటోందండి. అలా అవుతుందా లేదా అనేది మీరు గమనించండి ఒకసారి. అయితే ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇందాక అనుకున్నట్టు ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, అలాగే ఏదైనా మందులు కావాలి, దానికోసం బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఇంకేదో కావాలి కదా! ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, కావాల్సినంత ఉన్నాయి. అయినా కూడా మనిషి కంఫర్టబుల్‌గా లేడు. ఇంకేదో కావాలని కోరుకుంటున్నాడు. ఏంటది? ఎవరైనా చెప్పండి. లేదా టైప్ చేయండి. కావాల్సినన్ని శారీరక, భౌతిక సౌకర్యాలున్నాయి. హ్యాపీనెస్ అండ్ పీస్. హ్యాపీనెస్. హ్యాపీనెస్ కావాలి. ఓకే. అది ఎట్లా వస్తుంది? సో, మీరు ఇవన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ కావాలి అంటున్నారంటే వీటి నుంచి హ్యాపీనెస్ రావట్లేదు అనేది అర్థమైంది. సో, మంచి భౌతిక సౌకర్యాలతో పాటు మనకి ఇంకేంటి కావాలి? అడిషనల్‌గా ఇంకేం కావాలి? పీస్. పీస్ కావాలి. అది ఎలా ఆరో వస్తుంది? ఆరోగ్యం కావాలి సార్. అది ఇక్కడ రాసేసాం కదా! హెల్త్ కేర్ అని కూడా రాసాం ఇక్కడ. అది కాకుండా ఇంకేం కావాలి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది ఎట్లా వస్తుంది? డూయింగ్ అదే మంచి గురువు దొరకాలి జీవితంలో. ఓకే. మంచి దారిని చూసుకొని దాన్ని గురువు ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయితే పాసిబిలిటీ ఉంది. ఓకే. సో, ఒక ప్రస్తావన ఏంటంటే, ఒక ప్రపోజల్ ఏంటంటే, ఈ భౌతిక వస్తువులతో పాటు మనకి మంచి సంబంధాలు కూడా కావాలి, మంచి రిలేషన్‌షిప్ కూడా కావాలి అనేది ఒక ప్రస్తావన అన్నమాట. సో, అది కరెక్టా? కాదా? అనేది మనం గమనిద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి, మన మనుషులు మొత్తం ఉన్న మనుషులందరినీ కూడా 3 కేటగరీస్‌లో డివైడ్ చేద్దాం. ఓకే. అందులో ఫస్ట్ కేటగరీలో ఏంటంటే, కావాల్సిన భౌతిక వస్తువులు లేవు, సంతోషము లేదు, సమృద్ధి లేదు. ఓకే. ఇట్లాంటి అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ లేవు, అన్‌హ్యాపీగా ఉన్నారు, డిప్రైవ్డ్‌గా ఉన్నారు. ఓకేనా అండి? ఇట్లాంటి స్థితిలోనున్న మనుషులు మనకి చుట్టూరా చాలామంది కనిపిస్తారు. కొంతమంది కావాల్సినన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ సంతోషము, సమృద్ధి లేదు. ఓకేనా అండి? మూడో కేటగరీ కావాల్సినన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, అలాగే సంతోషం కూడా ఉంది, సమృద్ధి కూడా ఉంది.
ఓకేనా అండి? ఇప్పుడు మొదటి కేటగిరీలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు అర్జెంటుగా మనకు కావాల్సినవి భౌతిక వస్తువులు కావాలి, రైట్? అయితే భౌతిక వస్తువులు ఉన్నా కూడా దుఃఖంతో, దారిద్ర్య భావనతో ఉండేవాళ్ళని చాలా మందిని చూస్తున్నాం మనం. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనకి నేర్పించే స్కిల్స్ అన్నీ కూడా ఈ కేటగిరీ 1 నుండి కేటగిరీ 2 వరకు తీసుకెళ్తుంది. అంటే మన దగ్గర కావాల్సినటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ లేవు, దానివల్ల మనం సంతోషంగా లేము, సమృద్ధితో లేము. బాగా చదువుకుంటే మంచిగా స్కిల్స్ వస్తాయి, డబ్బులు సంపాదిస్తాము, ఆ డబ్బులతో మనము చక్కగా కావాల్సిన వస్తువులు సమకూర్చుకుంటున్నాం, కానీ స్టిల్ హ్యాపీగా ప్రాస్పరస్గా ఫీల్ అవ్వట్లేదు. సో కేటగిరీ 1 నుండి కేటగిరీ 2 వరకే మనం ప్రయాణించగలుగుతున్నాం. సో ఈ భౌతిక వస్తువులు లేదా సాధనాలు అంటారు, సాధన విహీన్ దుఃఖి దరిద్ర స్టేట్ నుండి సాధన సంపన్న సుఖి సమృద్ధ స్టేట్కి వెళ్ళడానికి మధ్యలో ఒక స్టేట్ ఏంటి? సాధన సంపన్న దుఃఖి దరిద్ర. అన్ని సాధనాలు ఉన్నాయి, కానీ దుఃఖము దరిద్రం అనే భావనలోనే ఉన్నాం. సో ఈ కేటగిరీ 2 నుండి కేటగిరీ 3కి వెళ్ళాలంటే సాధన సంపన్న సుఖి సమృద్ధ అనేటువంటి స్థితికి వెళ్ళడానికి మనకి ఇంకేదో కావాలి, ఈ వస్తువులు సరిపోవట్లే. అది ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు ఇదొకటి మళ్ళీ ఒకసారి గమనించండి. ఏం కావాలి? ఫిజికల్ ఫెసిలిటీస్ కాకుండా ఏం కావాలి? మీరు మీ జీవితాన్ని గమనించండి. మీ జీవితంలో ఏదైనా ఇబ్బందులు, దుఃఖాలు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుంటే అవి కావలసిన భౌతిక వస్తువులు లేకపోవడం వల్ల, అంటే మీకు తినడానికి తిండో, ఉండడానికి ఇల్లు, ఇలాంటివి లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయా? లేదంటే మీ ఇంట్లోని లేదా మీ మిత్రులతోటి, తల్లిదండ్రులతోటి, వీళ్ళతోటి సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయా? భౌతిక వస్తువులు లేకపోవడం వల్లే మీకు ఎక్కువ సమస్యలు ఉంటే 1 అని టైప్ చేయండి. సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఎక్కువ సమస్యలు ఉంటే 2 అని టైప్ చేయండి. దేనివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు? సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల, హ్యూమన్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా? లేదు అంటే మీకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారా? ఆ రెండు కాకపోతే సార్, అదే ముందు ప్రస్తుతానికి ఈ రెండిటి మీద మనం డిస్కస్ చేద్దాము. ఆ రెండు కాకుండా ఏంటంటారు సురేష్ గారు, చెప్పండి. సార్ ఒకటి రిలేషన్షిప్ బాగానే ఉంది సార్, ప్రాబ్లం లేదు. ఇంకొకటి చెప్పింది మీరు ఫిజికల్ ఫెసిలిటీస్. ఫిజికల్ ఫెసిలిటీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము కాంప్రమైజ్ అయిపోయి కంఫర్ట్ జోన్ లోకి వచ్చాం సార్, ఓకే అని చెప్పి. సో అది కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఆ రెండు ఓకే సార్. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నామంటే సార్, జాబ్ సాటిస్ఫాక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఎక్కువ ఫీల్ అవుతున్నాము. దాని ఇంపాక్ట్ ఈ రెండింటి మీద పడుతుంది సార్, సో అలాగా అది కూడాను ఒక కేటగిరీ. మూడో కేటగిరీ ఉన్నది, యాక్చువల్లీ మూడో కేటగిరీ ఉంది. ముందు ప్రస్తుతానికి మనం ఈ 2 కేటగిరీస్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో మూడో కేటగిరీ చాలా ఇంపార్టెంట్, అది కూడా దాన్ని డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ రెండులో ఎక్కువ ఏది మనల్ని ఇబ్బంది పెడుతోంది? ఫిజికల్ ఫెసిలిటీస్ సార్. సార్ ఆడియో వినిపించట్లేదు. సార్ ఆడియో వినిపించట్లేదు సార్. నేను సడన్ గా లాగౌట్ అయ్యింది, ఎందుకో తెలియదు. ఓకే ఇప్పుడు వినబడుతుందా అండి? వినిపిస్తుంది సార్. ఓకే, నైస్. సో దేనివల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము?
నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, దేనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము? ఈ శారీరక, భౌతిక వస్తువులను సంపాదించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నామా? లేదా సంబంధాలని బాగు చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నామా? మన రోజులో ఒక 24 గంటలు ఉంటే అందులో ఎక్కువ సమయం దేనికి వెళ్తోంది? ఫిజికల్ ఫెసిలిటీస్. ఫిజికల్ ఫెసిలిటీస్ సంపాదించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. అది ఓకేనా? ఓకే సార్. ఓకే. సరే. ఒక్క నిమిషం ఓకే అండి. కాదు. అది ఓకే కాదు. ఓకే. ఓకే కాదంటే ఉంటున్న పొజిషన్‌ని బట్టి డిపెండ్ అని ఉంటది కదా సార్. ఇప్పుడు అంటే? ఫైనాన్షియల్‌గా లేనప్పుడు మనీయే ప్రయారిటీ కదా సార్. ఈ అవును. ఫ్యామిలీని సర్వే చేయడానికి, పిల్లల్ని చదివిపియడానికి మనీయే కదా సార్. అవును. మనీకి చాలా అవసరం. మనం అవసరం కాదని అనుకోలేదు కదా! మనీ చాలా అవసరమనే అంటున్నాము. బట్ మనీ ఒక్కటే సరిపోతుందా అని అడుగుతున్నాను. రిలేషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. మరి రిలేషన్‌షిప్‌కి కూడా మనం అంతే సమయం ఇస్తున్నామా లేదా? మనీ సంపాదించడానికి ఎంత సమయాన్ని మనం ఇస్తున్నామో, సేమ్ సమయము లేదా అంతకన్నా ఎక్కువ సమయాన్ని మనం ఇందాక ఏమనుకున్నాం అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నా కూడా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం అని అంటున్నాం కదా! మరి దానికి ఇవ్వాల్సినంత సమయాన్ని ఇస్తున్నామా లేదా? ఇవ్వట్లేదండి. ఓకే. మేమైతే ఇస్తున్నామండి. ఇస్తుంటే చాలా 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 బెస్ట్ అండి. ఇది ప్రాబ్లమే లేదు. ఇంకొంచెం డీప్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. చాలా మంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏంటంటే, ఎక్కువ అసంతృప్తి, అన్‌హ్యాపీనెస్, సరైన సంబంధాలు లేకపోవడం వల్ల ఉన్నాయని ఐడెంటిఫై చేసినా కూడా, దానికి ఎంత సమయాన్ని కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అనేది చాలా మందిలో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నటువంటి భావన అన్నమాట. సో, ఇందాక మనము ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. మనుషులకైతే ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. కానీ దాంతో పాటు సంబంధాలు కూడా కావాలి. ఇదే మనిషికిను, ఒక జంతువుకి తేడా. జంతువుకేంటంటే ఫిజికల్ ఫెసిలిటీస్ దానికి కావాల్సినట్టుగా కడుపు నిండిపోతే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మోస్ట్ కంఫర్టబుల్ స్టేట్‌లో రిలాక్స్ అవ్వగలుగుతుంది. అంటే యానిమల్స్‌కి ఫిజికల్ ఫెసిలిటీ అనేది కావాలి, సరిపోతుంది. మనుషులకి ఫిజికల్ ఫెసిలిటీ అనేది కావాలి, కానీ సరిపోదు. అదొక్కటే సరిపోదు. సో, ఇదొక ప్రపోజల్. ఇది అవునా కాదా అని మీరే వెరిఫై చేయండి. జంతువులకి అది సరిపోతున్నాయి గానీ, మనకి సరిపోవట్లేదు. భౌతిక వస్తువులు, శారీరక అవసరాలు తీరితే సరిపోతుందనుకుంటున్నాయి జంతువులు. వాటికి అవి చాలా కంఫర్ట్‌నిస్తున్నాయి. ఎప్పుడైనా ఆకలేస్తేనే ఇబ్బంది పడుతుంది. లేదంటే హ్యాపీగా ఉంటుంది. ఇదే థింగ్ మనం మనుషుల విషయంలో చెప్పలేకపోతున్నాం. సో, ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే భౌతిక వస్తువులు కూడా కావాలి, సంబంధాలు కూడా కావాలి అని. సో, ఈ భౌతిక వస్తువులు, సంబంధాలు ఈ 2 సరిపోతాయా? ఇంకా ఇంకేమైనా కావాలా? ఫిజికల్ మానసిక ఫెసిలిటీ ప్రశాంతత కావాలి సార్. మానసిక ప్రశాంతత కావాలి. ఓకే. ఇంకేం కావాలి? సంబంధాలు కావాలి, భౌతిక వస్తువులు కావాలి. ఇంకేమన్నా కావాలా? ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత కావాలి. గాడ్ బ్లెస్సింగ్ ఆరోగ్యం కావాలి. కావాలి. ఏమండి? ఆరోగ్యం bless. కావాలి. ఆరోగ్యం కావాలి. రవికుమార్ గారు ఏమన్నారు? హెల్త్ కావాలి. గాడ్ బ్లెస్సింగ్ కూడా కావాలి. బ్లెస్సింగ్. హెల్త్ కావాలి. హెల్త్ కావాలి. ఓకే. సార్ రిలేషన్షిప్ బాగుండి ఆ. తర్వాత ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా ఉండి హెల్త్ లేకపోతే మళ్ళీ అది కూడాను ప్రాబ్లమ్ అవును. ఇది హెల్త్ కావాలి. ఖచ్చితంగా కావాలి. సో, మనం చాలా మటుకు ఫిజికల్ ఫెసిలిటీస్ హెల్తీగా ఉండడానికే తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాము. ఫుడ్‌లో ప్రయారిటీ ఏంటి? హెల్తే కదండీ! మంచి ఆరోగ్యంగా శరీరానికి పోషణ ఇచ్చే ఆహారమే తీసుకుంటున్నాం. ఫిజికల్ ఫెసిలిటీ హెల్త్ కోసమే తీసుకుంటున్నాం. అలాగే మనము ఒక మంచి కంఫర్టబుల్ బట్టలేసుకుంటున్నాము. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికే. కంఫర్టబుల్‌గా లేకపోతే అది చాలా హెల్త్‌కి లీడ్ చేస్తుంది. మోస్ట్ కంఫర్టబుల్ ఇంట్లో మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఉండి, గాలి వెలుతురు వచ్చేటువంటి ఇంట్లో ఎందుకుంటున్నాము? ఆరోగ్యంగా ఉండడానికే కదా! కానీ ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా హెల్తీగా ఉండడం కోసం, మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం ఎక్కువగా మనం అక్యుములేట్ చేస్తున్నాం. ఆఫ్‌కోర్స్ అది అప్పుడప్పుడు మర్చిపోతున్నాం. సో, హెల్త్ కావాలి. రిలేషన్‌షిప్స్ కావాలి. ఇవి కాకుండా ఇంకేదైనా కావాలా? సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి సార్. అండర్స్టాండింగ్ కెపాసిటీ కావాలి. అండర్స్టాండింగ్ కెపాసిటీ కావాలి.
ఈ ఈ ఆనంద్ ఈ ఈ 3 కావాలంటే మనీ ఉండాలి కదా సార్. ఏ 3? సో మనీ రిలేషన్షిప్, ఫిజికల్ లేదు అని అసలు ఫెసిలిటీస్. అందులో దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్ అబౌట్ వెదర్ వీ నీడ్ మనీ ఆర్ నాట్. మనీ కావాలి అని మొట్టమొదటే మనము మనీ అంటేనే మనం ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం అని అనుకున్నాం కదా. ఈ డబ్బులు మనం ఎందుకు సంపాదిస్తున్నామంటే ఎన్నో రకాల వస్తువులు, భౌతిక సౌకర్యాలన్నీ కూడా మనం అక్యుములేట్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి. సో అందులో అసలు సెకండ్ థాటే లేదు. అది వద్దని చెప్పట్లేదు. ఆనందపడ్డం అంటే ఆనందం కూడా కావాలి, సాటిస్ఫాక్షన్, అది కూడా కావాలి. సాటిస్ఫాక్షన్, సో ఇప్పుడు మనము సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ కావాలి. మనున్న పరిస్థితుల్లో సర్దుకుపోయే సమతుల్యత కావాలండి. మనం ఏ విధంగా ఉన్నామో దాన్ని మనం సర్దుకుపోతూ ఉండాలి. మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్కి ఎక్కువ ఆశించకుండా, కోరికలు పెంచుకోకుండా మనం ఉన్నది చూడాలి. కాదు, మనం ఉన్నదాంతో మనం సర్దుకుపోవడం ఓకేనా? అర్థం చేసుకోగలగాలి. మనకి ఏది కావాలో అది రికగ్నైజ్ చేసుకుని, ఎంత కావాలో అది డిసైడ్ చేసుకుని, అంత సంపాదించుకుని, నా దగ్గర నాకు ఎంత కావాలో అంత ఉన్నది అనేటువంటి సమృద్ధి భావన ఓకేనా? లేకపోతే నాకు ఇంతే దొరికింది, దీంతోనే నేను అడ్జస్ట్ అయిపోతాను అనుకోవడం బెటరా? సెకండ్ వన్ బెటర్ సార్. మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించుకుంటూ అది సమృద్ధిగా పొందినప్పుడు హ్యాపీగా ఫీల్ కావడం 100%. యా అది మనం డిసైడ్ చేసుకోవాలి కూడాను. ఎంత కావాలి, ఏది కావాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. దీని గురించి మనం ప్రాస్పరిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుందాము. అయితే ఇక్కడ ఒకసారి చూడండి స్లైడ్ని. జనరల్గా రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం మనం. ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. అయితే ఏమవుతుందంటే రిలేషన్షిప్లోని గొడవలు వస్తున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. కుటుంబంలో కూడా, ఫ్రెండ్స్తో కూడా, కొలీగ్స్తో కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడైనా ఈ సమస్య రాగానే మనం ఏమనుకుంటున్నామంటే ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇంట్లో మోస్ట్లీ క్లోజ్ పీపుల్ తోటి, లేదా మన కొంచెం కొలీగ్స్ తోటో ఎవరితో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మనము తర్వాత అరే అనవసరంగా ఇలా జరిగింది అని బాధపడి వెంటనే సారీ చెప్పడము, లేకపోతే మళ్ళీ ట్రూస్ చేసుకోవడము, ప్యాచప్ చేసుకోవడము, దాని తర్వాత ఇలాంటి గొడవలు మళ్ళీ తెచ్చుకోకుండా ఉండాలి అని మనకి మనం చెప్పుకుంటున్నాము. అవతల వాళ్ళతో కూడా చెప్తున్నాం మనం గొడవలు ఆడుకోవద్దు అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఇలా అనుకున్నా కూడా, డిసైడ్ చేసుకున్నా కూడా సడన్గా మళ్ళీ ఇంకొక గొడవ వస్తుంది. ఇలా వస్తుందా లేదా? మళ్ళీ తర్వాత ఇంకొక డిస్టర్బెన్స్ వస్తుందా లేదా? మీరు గమనించండి. ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పుడు, ముఖ్యంగా క్లోజ్ రిలేషన్షిప్స్లో వస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్గా అయితే నా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. అండ్ అవతల వ్యక్తి కూడా మనం బెటర్గా అయితే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో ఇది మీరు గమనించండి, ఇలా అవుతుందా లేదా? సో ఏదో ఒక సడన్ గా మనం రియాక్ట్ అవుతున్నాము, అవతల వ్యక్తితో మాట్లాడట్లేదు, లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము. అవతల వ్యక్తి అలా అనుకోకపోతే అండి, అవతల వ్యక్తి ఎలా అనుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. మనము ప్రస్తుతం ఈ వర్క్షాప్ లో మనం ఉన్నాం కాబట్టి మన మీద ఫోకస్ చేద్దాం. మనలో ఏం జరుగుతోంది అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాము. అవతల వ్యక్తి గురించి, రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాం. సో మాట్లాడుకోకపోవడము, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, లేకపోతే విడిపోవడము, ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా? రోజు రోజుకి సమాజం ముందుకెళ్తుంది, చాలా ఎక్కువ అవుతున్నాయండి. అవును. సో ఇప్పుడు ఒకసారి మీ కుటుంబము, మీ మిత్రులు, మీరు పనిచేసే చోటు, మీరు చుట్టూ ఉన్న సమాజాన్ని ఒకసారి గమనించి, మనము ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్లోనే ఇలా ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఇది వరకు మనుషులకి 3 రకాల భయాలు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ వాటిల్లో తేడాలు ఉన్నాయి. ఏదన్నా సడన్గా హుదూద్ లాంటి తుఫాన్ వచ్చేస్తే, సడన్గా పెద్ద భూకంపం వచ్చేస్తే, సడన్గా పెద్ద అతివృష్టి, అనావృష్టి, న్యాచురల్ కెలామిటీస్, దాని నుండి మనిషి భయపడేవాడు. అలాగే క్రూర జంతువులు ఏదో వెళ్తుంటే సడన్గా ఈ పులి వచ్చో, సింహం వచ్చో మనల్ని తినేస్తుందేమో అని, లేదా పాము కాటేస్తుందనే భయం ఉంటుంది. అలాగే మనిషి యొక్క అమానవీయ ప్రవర్తన వలన కూడా భయపడుతూ ఉంటాం. అవతల వ్యక్తి మనిషిలా కాకుండా ఒక జంతువులాగా బిహేవ్ చేస్తాడేమో అనేటువంటి భయం కూడా ఉన్నది. సో ఈ 3 భయాల్లో ఏ భయము ఎక్కువ ఉన్నది ప్రస్తుతం?
1, 2, 3 న్యాచురల్ కెలామిటీస్, వైల్డ్ యానిమల్స్ అండ్ అవతల వ్యక్తి యొక్క అమానవీయ ప్రవర్తన. Number 3, sir. Number 3, sir. అవును సో సార్. సో అంటే మనం ఒకసారి గమనించాల్సింది ఏంటంటే ఈ ఇన్హ్యూమన్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ గా బిహేవ్ చేయకపోవడం వలననే అలా బిహేవ్ చేయడేమో నాతోటి అనే భయము పెరుగుతోంది, ఇంకా ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. మనం ఒక మంచి చక్కటి చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో ఉందాం అనుకుంటున్నాం, ఓకే, లేదా అవతల వ్యక్తితో ఒక అపోజిషన్లో ఉందాం అనుకుంటున్నాం. ఏది మనకి యాక్సెప్టబుల్ అంటే లివింగ్ అనేది అపోజిషన్లో ఉంటుందా, తప్పదా, స్ట్రగుల్ అనేది యాక్సెప్ట్ చేసేసామా మనము, వేరే వాళ్ళతో కంపీట్ చేయాల్సిందే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఇలాంటి పర్స్పెక్టివ్, కాంపిటీషన్ లేకపోతే మనము మనల్ని అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు ముందుకి అనేటువంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ స్కూల్స్లో, కాలేజెస్లో, సమాజంలో ఉన్నదా? అండ్ ఇటువంటి మెంటాలిటీ ఉంటే అది మనకి న్యాచురలీ యాక్సెప్టబులా, మనకు ఓకేనా? అవతల వ్యక్తితో అపోజిషన్లో ఉండడం మనకు ఓకేనా, లేదా అవతల వ్యక్తితో మంచి సంబంధంలో ఉండడం మనకు ఓకేనా? ఇప్పుడు ఏదైతే పర్స్పెక్టివ్ మనకి సమాజం నుంచి వస్తుందో, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరు కంపీట్ చేసి ముందుకెళ్తే వాళ్ళే, ఇది ఓకేనా? అపోజిషన్లో బతకడం మనకు ఓకేనా అనేది మనల్ని మనం గమనించుదాం ఒకసారి. సో ఇందాక మనము భౌతిక సౌకర్యాలు ఒకసారి అలాగే ఇంకొంచెం క్లారిటీగా చెప్పరా సార్? చెప్తానండి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వారందరితోటి కూడా మనము చాలా ప్రేమపూర్వకంగా, ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా, ఏ విధమైనటువంటి ఈర్ష్య అసూయలు లేకుండా ఉండడం మనకు ఓకేనా? లేదా అవతల వ్యక్తితో నిరంతరం కంపీట్ చేస్తూ అవతల వ్యక్తి కన్నా ఎక్కువ సంపాదించాలి, అవతల వ్యక్తి కన్నా ఎక్కువ డబ్బులు, ఎక్కువ కార్లు కొనాలి, బిల్డింగ్లు ఎక్కువ ఫ్లోర్లు కట్టాలి, ఇట్లాంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అవతల వ్యక్తిని తొక్కుకుంటూ వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, అవతల వ్యక్తితో కంపీట్ చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము అనేటువంటి ఒక రేస్, ర్యాట్ రేస్ మెంటాలిటీ ఏదైతే సమాజంలో ఉందో అది ఓకేనా? లేదా అవతల వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి కూడా ఒక చక్కటి వండర్ఫుల్ సత్సంబంధాలతో ఉండడం మనకు ఓకేనా? ఏది మనకు ఓకే? అందరితో సత్సంబంధాలతో థర్డ్ ఉండడం ఓకే అండి. అందరితో సత్సంబంధాలు ఉండడమే ఓకే. ఓకే, సరే. ఇప్పుడు మీరు చూడండి, మనం ఉండడం కాదు కదండి, అవతల వాళ్ళు కూడా ఉండాలిగా. అవతల వాళ్ళు కూడా ఉండాలి, కరెక్ట్. దాని గురించి మనం రిలేషన్షిప్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం మన మీద ఫోకస్ ఎంత చేస్తున్నాము, మనలో మార్పు కోసం ఎంత ప్రయత్నిస్తున్నాము అనేది ఇక్కడ ఈ వర్క్షాప్ తలగా ఫోకస్ అన్నమాట. ప్రపంచం అందరూ మారిపోయి, ప్రపంచం అందరూ అతి ఉత్తములుగా శ్రీరామచంద్రులాగా ఉంటే అప్పుడు నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఇది సాధ్యమేనా? ముందు ఇది కూడా మన మనం నుంచి స్టార్ట్ చేయాలి సార్ మార్పు అనేది. మొదలవ్వాలండి. ఎవరో మారాలి చెయ్యాలి కన్నా మన నుంచి స్టార్ట్ చేయాలండి. నైస్. ఓకే, ఇప్పుడు ఈ ప్రపోజల్ ఇంకొక ప్రస్తావన ఏంటంటే మనకి భౌతిక వస్తువులు కావాలి, మంచి సత్సంబంధాలు కావాలి, వీటితో పాటు సరైన అవగాహన కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఒక మంచి మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్, మంచి సంబంధం, సత్సంబంధాన్ని నిర్మించాలి అంటే మనకి ఆ రిలేషన్షిప్ పట్ల అవగాహన కావాలి. ఎట్లా ఏం చేస్తే మనం ఎల్లప్పుడూ ఆ అవతల వ్యక్తితో ప్రేమతో, వాత్సల్యంతో మాట్లాడగలుగుతాము అనేది మనకు తెలియాలి. సో రైట్ అండర్స్టాండింగ్ అనేది కూడా మనిషికి తెలియాలి అనేది ఇక్కడ ప్రపోజల్ అన్నమాట. ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఒక మనిషికి ఒక రిలేషన్షిప్లో ఒక మనిషికి ఒక ఎలా ఉండాలి అనేటువంటి అవగాహన ఉంటే ఆ రిలేషన్షిప్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనమాట. అలాగే రైట్ అండర్స్టాండింగ్ ఉంటే మనకు అవసరమైనటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత కావాలి, వాటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని కూడా మనము పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఎప్పుడు మనకు సరైన అవగాహన ఉంటే. సరైన అవగాహన లేకపోతే మన రిలేషన్షిప్స్ కూడా సరిగ్గా ఉండవు, మనం అక్యూములేట్ చేసే ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక సౌకర్యాలను కూడా సరిగ్గా చేయలేము, ఎంత కావాలో అంత చేయలేము అన్నమాట. సో ఇప్పుడు
3 కావాలి అని ప్రపోజ్ చేస్తున్నామండి. సంబంధాలు కావాలి, భౌతిక వస్తువులు కావాలి, అవగాహన కావాలి. ఈ 3 కావాలా అండి? ఇందులో కావాలండి. ఏదైనా అక్కర్లేదు అనేది ఉన్నదా? లేదండి, 3 నిత్యావసర కావాలండి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ మూడిట్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్? ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలి, థర్డ్ ఏది కావాలి? థర్డ్ది ఇంపార్టెంట్ అండి. ఏది థర్డ్ ఇంపార్టెంట్? అర్థం చేసుకోగలగడం, అవగాహన చేసుకోవడం, అది ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవ్వగలం. ఓకే, సో ఇందులో కూడా టైప్ చేయండి మీకు ఏది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ది థర్డ్ది కూడా కావాలండి. మధ్యద వస్తువులు అనేది ఎలాగైనా సర్దుకుపోవచ్చండి. అదే సర్దుకుపోవడం ఇక్కడ ప్రపోజల్ కాదండి. మీకు నిజంగా ఎంత కావాలో అంత డిసైడ్ చేసుకుని అంతకన్నా కొంచెం ఎక్కువ సంపాదించుకోవడం దాన్ని సమృద్ధి అంటున్నాం అన్నమాట. అడ్జస్ట్ అయిపోండి, సంతృప్తి కొంచెంలో సంతృప్తి పొందండి అని అనట్లా. సో భౌతిక వస్తువులు కావాలి, సంబంధాలు కావాలి, అలాగే సరైన అవగాహన కూడా కావాలి. వీటిలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా అండి? సో ఇక్కడ వీటికి నెంబరింగ్ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి, కానీ మనలో రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ని సరిగ్గా వాడుకోలేం. ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే మన వనరులు ఉన్నాయో, రిసోర్సెస్ ఉన్నాయో వాటిల్ని సరైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మానవుడు కొల్లగొట్టేస్తున్నాడు. భూమిలో ఉన్నటువంటి అన్నిటినీ ఇష్టం వచ్చినట్టు కొల్లగొడుతూ అన్నిటినీ పాడు చేసి పడేస్తున్నాడు. ఎందుకు? సరైన అవగాహన లేకపోవడం వల్ల. అలాగే సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా డిస్టర్బ్ అయిపోతున్నాయి. చాలా చాలా ఇబ్బందులతో హ్యూమన్ రిలేషన్స్ని గడుపుతున్నారు. ఎందుకు అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. అందువల్ల సరైన అవగాహన అనేది టాప్ ప్రయారిటీ అనేది ఒక ప్రపోజల్. ఇది అవునా కాదా అనేది మీరు గమనించండి. ఈ సరైన అవగాహన ఉన్నప్పుడు మనకి సంబంధాల్లోని మంచి భావనలు కలుగుతాయి. అవతల వ్యక్తి పట్ల విశ్వాసము, సమ్మానము, మమత, వాత్సల్యము, స్నేహము, గౌరవము, శ్రద్ధ ఇలాంటి మంచి మంచి భావాలు కలిగినప్పుడు సంబంధాలు బాగుంటే, ఆ సంబంధాలు బాగున్నప్పుడు ఆ సంబంధాల్లో ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో మనం డిసైడ్ చేసుకుని, ఎంత కావాలో మనం ఫిక్స్ చేసుకుని అంత కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీని సంపాదించిన తర్వాత ఇంకా ఎక్కువ సంపాదించడం కోసం పాకులాడకుండా నెక్స్ట్ ఏం కావాలనే దాని మీద మన రైట్ అండర్స్టాండింగ్ మీద మనం సమయాన్ని వెచ్చించే అవకాశం ఉన్నది. సార్ సర్దుకోవడం అంటే అదే అంటున్నాను సార్. మనకి ఏంటన్నది ఎక్కువగా అతిగా కాకుండా మనం సంపాదించగలిగిన దాంట్లో మాత్రమే మన ఓపిక ఉన్నంత వరకు దాన్ని మనం ప్రయారిటీ ఇవ్వాలని అంటున్నాను. అవును, అవును. ఇప్పుడు గమనించండి, కేవలం భౌతిక వస్తువుల్ని మాత్రమే మనం సంపాదిస్తూ ఉంటే, కేవలం ఫిజికల్ ఫెసిలిటీస్ మీద మాత్రమే మన ఫోకస్ ఉంటే గనక ఆ కాన్షియస్నెస్ని అమానవీయ చేతన అన్నాం అన్నమాట. అంటే ఒక యానిమల్ ఏం చేస్తుంది? పొద్దున్నే లేచి ఫుడ్ కోసం ట్రై చేస్తుంటుంది. అండ్ పిల్లల్ని పుట్టించడం, పడుకోవడం, ఇదే ఫిజికల్ కంఫర్ట్స్ మీద మాత్రమే ఫోకస్ ఉంది, అమానవీయ చేతన. మన ఫోకస్ రిలేషన్షిప్స్ మీద కూడా ఉన్నది, రైట్ అండర్స్టాండింగ్ మీద కూడా ఉన్నది. ముఖ్యంగా మన ఫోకస్ అంటే టాప్ ప్రయారిటీ సరైన అవగాహన. ఈ అన్ని లెవెల్స్లో హ్యూమన్ బీయింగ్ అంటే ఇండివిజువల్ లెవెల్లో, ఒక ఫ్యామిలీ లెవెల్లో, అలాగే సొసైటీ లెవెల్లో, నేచర్ లెవెల్లో, 3 లెవెల్స్లో కూడా మనము ఉభయ సుఖము అండ్ ఉభయ సమృద్ధి కోసం అని చెప్పి మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నాము. అలాంటి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి స్టేట్ని హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నాం, అంటే మానవ చేతన అన్నాం అన్నమాట. అంటే మనలో సరైన అవగాహన ఉన్నది, మన సంబంధాలు బాగున్నాయి, మన భౌతిక వస్తువులను కూడా చాలా చాలా క్లారిటీతో మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అంటే మనకి కావాల్సినంత మనం తీసుకుంటూ అవతల వ్యక్తికి కావాల్సినంత కూడా ఇస్తున్నాం. మన సమృద్ధే కాకుండా అవతల వ్యక్తి సమృద్ధిని కూడా మనము ఎవరిని వేరే వాళ్ళకి లేకుండా కొల్లగట్టట్లేదు, అందరూ సమానంగా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాము. అది ఉభయ సమృద్ధి. నేను హ్యాపీగా ఉన్నాను, అవతల వ్యక్తి కూడా హ్యాపీగా ఉన్నాడు, ఉభయ సుఖము. ఈ 2 కావాలి అంటే మనలో సరైన అవగాహన కావాలి,
అలా సరైన అవగాహన కూడిన జీవితాన్ని హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నాం. ఇప్పుడు మన ప్రయాణం అంతా కూడా, ఈ వర్క్షాప్ లో ప్రయాణం అంతా కూడా ఈ అమానవీయ చేతన నుండి మానవ చేతనకి వెళ్ళడానికి ఎలా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో, ఈ నాలో నేను హార్మనీలో ఎట్లా ఉండాలి, నా కుటుంబంలో ఎట్లా నేను మంచి బ్యాలెన్స్ని, సామరస్యతని సాధించాలి, సమాజంలో హార్మోని అనేది సామరస్యత ఎట్లా వస్తుంది, సృష్టిలో సహజీవనం ఎలా ఉంటుంది, ఇది నేను అర్థమైతే ఈ ఆల్ 4 లెవెల్స్ లో కూడా నేను సామరస్యతతో బతకగలిగితే అది అల్టిమేట్ లైఫ్ అనేది ఒక ప్రపోజల్ అన్నమాట. దీని గురించి ఇంకొంచెం డీప్ గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనేది మనకి హ్యాపీనెస్ కావాలి, ప్రాస్పరిటీ కావాలి, వాటి యొక్క కంటిన్యూటీ కావాలి, నిరంతరత కావాలి. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ కంటిన్యూటీ. ఎప్పుడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమృద్ధితో ఉండాలి. ఇది మనం అనుకున్నాం. ఇక్కడ హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ హార్మనీ విత్ ఇన్ వన్ సెల్ఫ్. నా లోపల ఒక బ్యాలెన్స్ ఉంది, సామరస్యత ఉన్నది. అవతల వ్యక్తితో నేను ఎల్లప్పుడూ కూడా చక్కగా బిహేవ్ చేస్తూ ఉన్నాను, నా ప్రకృతితో చాలా చక్కగా బిహేవ్ చేస్తూ ఉన్నాను. ఈ స్థితి ఏదైతే ఉందో, ఈ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్. నాలో ఒక జ్ఞానం ఉన్నది, ప్రేమ ఉన్నది, దయ ఉన్నది, అన్ని కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి హ్యాపీనెస్ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? నాలో పూర్తి జ్ఞానం ఉన్నది, సరైన అవగాహన ఉన్నది, ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. లోపల నాకు కావాల్సిన ఫీలింగ్స్ అన్నీ ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటానన్నమాట. ఈ సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి ఎప్పుడైతే సంతోషం వస్తుందో అది ఎల్లప్పుడూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం హ్యాపీనెస్ని బయట నుంచి వెతుక్కుంటున్నాం అనుకోండి, భౌతిక సుఖాల నుండి, సెన్సేషన్స్ నుండి, అంటే ఏదో మంచి టేస్టీ ఫుడ్ తింటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనుకున్నాం, లేదా అవతల వ్యక్తిని డామినేట్ చేసి నేను టాప్ పొజిషన్లో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, అవతల వ్యక్తికి నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంటే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బయట నుంచి మనం సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక మంచి కారు ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది అనిపిస్తుంది అనుకోండి, ఆ కారు నుంచి నేను హ్యాపీనెస్ని వెతుక్కున్నప్పుడు ఆ కార్కి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి, చిన్న లొత్తపడి, చిన్న గీత పడినా కూడా బయట నుంచి హ్యాపీనెస్ వెతుక్కుంటున్నాను కాబట్టి వెంటనే ఆ హ్యాపీనెస్లోంచి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. సో బయట నుంచి మనం సంతోషాన్ని వెతుక్కుంటున్నామా, సంతోషం అనేది లోపల నుంచి వస్తుందా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే సంతోషం అనేది లోపల నుంచి రావాలి. అలా వచ్చినటువంటి సంతోషము ఎప్పటికీ అలా ఉంటుంది, నిరంతర సుఖం ఉంటుంది. అలా లేనప్పుడు బయట నుంచి వెతుక్కునే ప్రయత్నం చేసినప్పుడు మనలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఓవర్ ఈటింగ్. ఎందుకంటే తిండి నుంచి మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఓవర్గా తినేస్తాం, నిద్ర నుంచి సుఖాన్ని వెతుక్కుంటూ ఓవర్గా పడుకుంటాం. లేదు, ఈ సమస్యల నుంచి బయటపడడానికి, ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఈ సమస్యలు అడ్డుపడుతున్నాయి కాబట్టి ఆ సమస్యల్ని మరపించేటువంటి ఆల్కహాల్ తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆ సమస్యలను తట్టుకోలేక, ఆ సమస్యలు బయట నుంచి వస్తున్న సమస్యలను తట్టుకోలేక వాటిని మర్చిపోవడానికి తీసుకుంటున్నారు. లేదా ఇంకా నా లైఫ్ చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది, ఈ సమస్యలు ఇంకా తీర్చుకునే అవకాశం లేదన్నప్పుడు హోప్ అనేది పోతే ఏం చేస్తున్నారు? సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బయట నుంచి నాకు సంతోషం కావాలి అని నేను కోరుకోవడం వల్ల వస్తున్నాయి అన్నమాట. అదే సంతోషం నాకు లోపల నుంచి వస్తుంటే ఈ సంతోషం నిరంతరంగా ఉండే అవకాశం ఉన్నది అనేది ఒక ప్రపోజల్. అండ్ ఇంకొకటి ఏమన్నాం? హ్యూమన్ ఆస్పిరేషన్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫెసిలిటీ. మనకి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే దాన్ని ప్రాస్పరిటీ అన్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎంత ఉన్నది అనేది ఒక ఎక్స్ అనుకోండి, మనకు కావాల్సినటువంటి డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, ఆహారం కావాలి, ఇవి మన దగ్గర ఎంత ఉన్నాయి అనేది ఎక్స్. మనకి ఎంత కావాలి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం, అది వై అనుకోండి. ఇంత కావాలి మన ఫిజికల్ ఫెసిలిటీస్ అనేది వై అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ ఈజ్ మోర్ దెన్ వై, నా దగ్గర ఎంత ఉందో అది నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నది అనేటువంటి భావన మన మనసులో కలిగితే దాన్ని సమృద్ధి అన్నాం. సమృద్ధి అంటే నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అనేటువంటి భావం అన్నమాట. సో ఈ రెండు కూడా కావాలి, ఇది బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రపోజల్ చూద్దాం. నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి అనేవాడు, మనిషి అంటే కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, ఈ శరీరం కాకుండా ఇంకెవరో ఉన్నారు. ఇప్పుడు నా బట్టలు, నా తలపాగా, నా కళ్ళద్దాలు, నా ఉంగరము, ఇలా నా కంప్యూటరు అంటూనే నా శరీరము అంటున్నాను. అంటే నాది అని ఓనర్షిప్ ప్రకటిస్తున్నాను కదండి. ఈ శరీరం నాది అని ఎవరైతే అంటున్నారో, ఈ శరీరం నాది అని అంటున్నప్పుడు ఆ నాది అని ఓనర్షిప్ ప్రకటిస్తున్నటువంటి ఒక ఎంటిటీ ఉంది, దాన్ని నేను అనుకుందాం. నేను, నా శరీరము, ఇలా రెండు ఉన్నాయి అనేది ఒక ప్రపోజల్ అన్నమాట. ఈ ప్రపోజల్ అవునా కాదా అని వెరిఫై చేద్దాం.
మల్లీశ్వర్ గారు, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ లేకపోయినా కూడా సంతోషంగా ఉండగలగడం అనేది చాలా కంఫర్టబుల్ స్టేట్ అండి. అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ శరీరానికి అవసరం కదా, ఆహారం కావాలి. ఆహారం లేకుండా మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? గాలి కావాలి, గాలి లేకుండా మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? నీరు కావాలి, నీరు లేకుండా కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? ఎండున్నది, ఇల్లేమో పైన పెంకుటిల్లు ఏదో లేకపోతే రేకుల షెడ్ ఉంది, విపరీతంగా ఎండ ఉన్నది, ఆ ఎండలో మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? లగ్జూరియస్ కంఫర్ట్స్ కాదు, బేసిక్గా మనకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అండి. కంఫర్ట్స్ అంటే ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్, వాటితో అవి లేకపోతే మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతామా అనేది క్వశ్చన్ అనమాట. వాటి నుండి సంతోషం వస్తుందని చెప్పట్లేదు, వాటి వల్ల మన శరీర అవసరాలు తీరుతాయి. అది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థమైతే, సెల్ఫ్ బాడీ అర్థమైతే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రపోజల్ ఏంటి అంటే, నేనున్నాను, నా శరీరం ఉంది, ఈ రెండు ఉన్నాయి. నా శరీరము నాతో కలిసి సహస్తిత్వంలో ఉన్నది, కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది. నేను నా శరీరాన్ని బాగా చూసుకుంటున్నాను, శరీరం నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి అనేది మనం గమనిస్తున్నామా? ఇది ఒకసారి గమనించండి. ఇప్పుడు మనకి జనరల్గా బోల్డ్ అన్ని థింగ్స్ కావాలి, కోరికలు ఉంటాయి, జీవితంలో కావాల్సిన చాలా ఉంటాయి. ఏమేమి కావాలి మనకి? వీటిలో కొన్ని మనకు కావాల్సినవి ఉంటాయి, కొన్ని మన శరీరానికి కావాల్సినవి ఉంటాయి. ఏమేమి కావాలి అనేది ఒకసారి మనం టైప్ చేద్దాం. తిండి, బట్ట, నివాసం. తిండి, బట్ట, ఇల్లు. ఇంకేం కావాలి? ఇల్లు కావాలి. ఇంకేం కావాలి? చాట్ విండోలో టైప్ చేయొచ్చు మనకి ఏమేం కావాలి. రెస్పెక్ట్ కావాలి. మంచి ఫ్రెండ్స్ సర్కిల్, లైక్ మైండెడ్ పీపుల్. మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ రిలేషన్స్ కావాలి మిత్రులతోటి. ఇంకా నచ్చిన పని చేసుకోవడం, మనకి నచ్చిన పని, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. సోషల్ స్టేటస్, హ్యాపీనెస్, హెల్త్, ఫుడ్, షెల్టర్, బేసిక్ నీడ్స్ కావాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి. భగవంతుడు కావాలి. మన హాబీస్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే అంటే ఇలా చాలా చాలా కోరికలు ఉన్నాయి. ఇందులో మీరు టైప్ చేస్తున్న వాటిలో కొన్ని నాకు కావాలి, కొన్ని నా శరీరానికి కావాలి. కొన్ని అవసరాలేమో నా ఉన్నాయి, కొన్ని అవసరాలు నా శరీరానికి ఉన్నాయి. వీటిల్ని మనము క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. ముందు నేను, నా శరీరము అనే రెండు ఎంటిటీస్ ఉన్నాయనేది మనం గుర్తించకపోతే నా శరీర అవసరాలే నా అవసరాలని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది. సో నా అవసరాలు ఏంటి, నా శరీర అవసరాలు ఏంటి అనేది క్లియర్గా నేను డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. సో ఇక్కడ జస్ట్ బ్రాడ్గా క్లాసిఫై చేస్తున్నామండి. నా అవసరాలలో హ్యాపీనెస్ కావాలి, అండ్ హ్యాపీనెస్ కోసం కొన్ని ఫీలింగ్స్ కావాలి. నా శరీర అవసరాలు పోషణ, రక్షణ, అలాగే సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోషణ కోసం అని చెప్పి ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని పోషించుకోవడానికి కావాలి. రక్షించుకోవడానికి ఒక ఇల్లు కావాలి, ఒక మంచి బట్టలు కావాలి, చెప్పులు కావాలి. ఇలా కొన్ని శరీరాన్ని బాహ్య వాతావరణం నుండి కాపాడుకోవడానికి కొన్ని కావాలి. అలాగే రైట్ యూటిలైజేషన్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, మైక్ లేకపోతే ఇంత క్లారిటీ రాదు వాయిస్. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక వెహికల్ కావాలి, నడుచుకుని వెళ్ళాలంటే, చాలా దూరం వెళ్ళాలంటే చాలా శరీరానికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇబ్బంది పెట్టకుండా శరీరాన్ని వాడుకోవడం కోసం కొన్ని సదుపయోగాలు కావాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి క్లాస్ వినాలంటే మీరు ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం రావాలి. సో మీరు మీ ఉన్న ప్లేస్లోనే మీరు అన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇంటర్నెట్ కావాలి, ఫోన్ కావాలి, లేదా కంప్యూటర్ కావాలి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని సదుపయోగం చేసుకోవడానికి. ఇదివరకు ఏంటంటే పక్క వీధిలో ఉన్నవాడికి ఏదైనా కబురు చెప్పాలంటే నడుచుకుంటూ వెళ్ళి కబురు చెప్పాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు సింపుల్గా మనం ఒక ఫోన్ చేసి చెప్పేసినా కూడా సరిపోతుంది. ఎవరో పెద్ద ఆవిడ ఉన్నారు, మూడు అంతస్తులు దిగి పక్క వీధిలోకి వెళ్ళి నడిచి మళ్ళీ 3 అంతస్తులు ఎక్కి వాడి కబురు చెప్పి వచ్చే అంత కష్టం పడాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న ఫోన్ కాల్తో అయిపోతుంది. అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా సదుపయోగం చేసుకోవడానికి కూడా కొన్ని వస్తువులు కావాలి.
సో ఇవన్నీ కూడా మన శరీర అవసరాలు. పోషణల కోసం కొన్ని కావాలి, రక్షణ కోసం కొన్ని కావాలి, సదుపయోగం కోసం కొన్ని కావాలి. అయితే ఇవి శరీర అవసరాలు అయితే నా అవసరాలు ఉన్నాయి. నా అవసరాలు ఇప్పుడు ఇక్కడ హిమబిందు శ్రీనివాస్ గారు టైప్ చేస్తున్నారు, నేను నా శరీరం ఒక్కరే కదా అని అంటున్నారు. అది ఒకసారి మీరు ఆలోచించండి బిందు గారు, మీరు మీ శరీరం ఒకటేనా? ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే శరీరం వేరు, నేను వేరు, కానీ రెండు కలిసి పనిచేస్తుంటే అది హ్యూమన్ బీయింగ్. సెల్ఫ్ బాడీ రెండు కలిస్తేనే, సహాస్తిత్వంలో ఉంటేనే హ్యూమన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చనిపోయిన తర్వాత కూడా శరీరం అక్కడే ఉంటుంది. అప్పుడు ఏది మిస్సింగ్ అక్కడ? అప్పుడు మనిషి అనట్లేదు కదా, శవము అంటున్నాం. జీవం మిస్సింగ్ అయితే అది శవం అవుతుంది. సో శరీరం కాకుండా ఇంకేదో ఎంటిటీ ఉంది కదా, అది ఉంటేనే హ్యూమన్ బీయింగ్ గా పరిగణిస్తున్నాం, లేకపోతే శవం అనే అంటున్నాం, కట్టే అంటున్నాం, ఈ బాడీ అంటున్నాం. సో బాడీ కాకుండా ఇంకేదో ఒకటి ఉన్నది కదా, దానిని సెల్ఫ్ అని పేరు పెట్టాం. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ఆత్మ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. బట్ ఇక్కడ మనము సులువుగా ఉంటుందని నేను నా శరీరము రెండు ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు నా శరీరంలో ఉన్న చైతన్యం సార్, చైతన్యం పేరు ఏదైనా కానీ, నేనున్నాను, నా శరీరం ఉంది, రెండు ఉన్నాయి. అర్థమవుతుంది కదండి? ఓకే. సో ఇప్పుడు నా అవసరాలు ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పోషణ, రక్షణ, సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి, ఇవి శరీరం అవసరాలు అంటున్నాం. మరి మీ అవసరాలు ఏంటి చెప్పండి, టైప్ చేయండి లేదా చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలండి ఎప్పుడు. నిజంగా ఆరోగ్యం శరీరానికి కూడా కావాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. శరీరం వచ్చాకే కదా సార్ నేను అనేది వస్తుంది. శరీరం వచ్చాకే కదా సార్ నేను అనేది ఉంటుంది. మన హ్యూమన్ ఫిలాసఫీలో శరీరం లేనప్పుడు కూడా ఆత్మ అనేది ఉంటుంది అంటారు. అది చాలా డీపర్ డిస్కషన్ అనుకోండి. అది పక్కన పెడితే ప్రస్తుతం రెండు ఎంటిటీస్ ఉన్నాయా లేవా అనేది గుర్తించమంటున్నాను. శరీరం ఉన్నది, నేను ఉన్నాను, రెండు కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయని గుర్తించకపోతే రెండిటి అవసరాలు వేరు వేరు అనేది గుర్తించలేకపోతాం అన్నమాట. ఎందుకంటే చాలా క్లియర్ కట్ డిస్టింక్షన్ ఉంది శరీర అవసరాలకి. కడుపులో పిండం ఉన్నప్పుడు ఇంకా దానికి శరీరం రాదు కదండి. అలా ఒక అంటే మామూలు సింపుల్ థాట్స్ లో అడిగాను. అంటే ఫస్ట్ శరీరం వచ్చాకే కదా సార్ హిమబిందు అనే అమ్మాయి వస్తుంది అని. అలా నేను ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కషన్ కాదు. రెండు ఉన్నాయా లేదా? నేను ఉన్నాను, నా శరీరం ఉన్నా, ఇద్దరు ఉన్నామా? ఉన్నదండి. యా. ఇప్పుడు శరీర అవసరాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. పోషణ కొన్ని వస్తువులు కావాలి, రక్షణ కొన్ని వస్తువులు కావాలి, సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి. మరి నా అవసరాలు ఏంటి? ఇంకా నా అవసరం ఏముంటది సార్ అందులో? మీకు ఇంకేం అవసరాలు లేవు? అన్ని వచ్చాక ఇంకేముంటాయి సార్? అంటే ఆకలేస్తే తింటాము, ఎయిర్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా కొత్తగా ఏముంటాయి సార్? ఇందాక మనం అదే కదా డిస్కస్ చేసుకున్నాము. ఈ అవసరాలన్నీ ఒక జంతువుకు కూడా ఉంటాయి. అవి తీరిపోతే అవి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. గాలి పీల్చుతున్నాము, ఆహారం తింటున్నాము, నీరు తాగుతున్నాము, ఇల్లుంది, అన్ని బట్టలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దీంతో మనం కంఫర్టబుల్ గా ఉంటున్నాము. అవి ఉంటే సరిపోతుందా? ఇంకా కావాలి కదా సార్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తృప్తి, మనశ్శాంతి, ఇవన్నీ కోరికలు అంటున్నారా సార్ మనిషికి? కోరికలే కదా. ఆహారం కావాలనేది కూడా కోరికే కదా, బట్టలు కావాలనేది కూడా కోరికే కదా. అవన్నీ శరీరానికి అంటున్నాను, అవసరాలు అంటున్నాను. బేసిక్ గా శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. హెల్దీ రిలేషన్షిప్స్, మంచి రిలేషన్షిప్స్ కావాలి మనకి. సోషల్ స్టేటస్ కావాలి, రెస్పెక్ట్ కావాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రపోజల్ ఒకసారి గమనించండి. నా అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం కావాలి, నా శరీర అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు కావాలి అనేది ఒక ప్రపోజల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు వేసవకాలం వచ్చినప్పుడు ఉడుకు భరించలేనప్పుడు ఏసీ ఆన్ చేసుకోవాలనిపిస్తుందండి. అవును, అవునండి. అదే కట్టేస్తాం. మామూలుగా ఉన్నప్పుడు దాని అవసరం ఉండదు. అవును అవును.
మన శరీర అవసరాలు ఆహారమే ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్ తినేసాం, కడుపు నిండిపోయింది, మళ్ళీ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ పెడితే తినలేము కదా. అవును సార్. ఆ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా 3 సార్లు కావాలి. రోజంతా తింటూ ఉండలేము. తింటే బాగుంది కదా అని చెప్పి కంటిన్యూస్గా తినలేము కదా. సో మన శరీర అవసరాలు అప్పుడప్పుడు కావాలి, అంటే తాత్కాలికం అనమాట. నా అవసరాలు నిరంతరం కావాలి. ఇది నేను మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాగలక్ష్మి గారు, మీరు ఎక్కడుంటారండి? మాది తణుకు అండి, వెస్ట్ గోదావరి. తణుకులో ఉంటారు. నాగలక్ష్మి గారు ఇలా నేను సుందరరాజ్ పెరుమాళ్ తణుకు వస్తున్నానని చెప్పి తెలిసింది ఎక్కడో. ఆవిడ నాకు ఫోన్ చేసి, సార్ మా ఇంటికి రండి అని పిలిచారు. పిలుస్తారా అండి? పిలుస్తానండి. దేనికి పిలుస్తారు? అఫెక్షన్ అండి. అఫెక్షన్ పిలిచి ఏం చేస్తారు? భోజనం పెడతారా? పెడతాను. భోజనానికి రండి అని పిలిచారు, లంచ్కి రండి అని నాగలక్ష్మి గారు పిలిచారు. అండ్ ఏం చేశారంటే మా ఆవిడకి ఫోన్ చేసి, సార్ ఏం తింటారు అని కూడా అడిగారు. అడిగితే నేను ఏం తింటానో లెక్క పెద్ద లిస్ట్ చెప్పింది. ఈవిడ ఏం చేశారంటే ఆ లిస్ట్లో ఒకటో రెండో చేస్తారంటే అన్నీ రెడీ చేయించేశారు. కొన్ని ఆవిడకి వండడం చేత కాకపోతే హోటల్ నుంచి కూడా తెప్పించారు. అన్ని రెడీగా ఉన్నాయి. నేను తణుకు వెళ్ళాను, నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడ రెడీగా బయట ఉన్నారు. ఆవిడ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఆవిడ ఏం చెప్పారంటే, సార్ ఫుడ్ అంతా రెడీగా ఉందండి, వేడివేడిగా ఉంది, టేబుల్ మీద అరేంజ్ చేసాము, మాకు ఒక అర్జెంట్ పని పడింది, మేము ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము, మీరు తినేసి చేయగడుక్కుని తాళం వేసేసి పక్కింట్లో ఇచ్చేసి వెళ్ళిపోండి సార్ అని చెప్పారు ఆవిడ. ఇలా చెప్తే నేను తింటానా? లేదండి తండ్రి. ఎందుకంటే నాకు కావాల్సింది, శరీరానికి కావాల్సిన పోషణ అందించేటువంటి రుచికరమైనటువంటి ఆహారం అక్కడ ఉంది కదా. ఎందుకు కాదండి, అక్కడ ఒక ప్రేమ ఆప్యాయత వడ్డించే వాళ్ళు పెడితే, ఇప్పుడు నిజంగా ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చాలా వస్తాయండి. ఏంటంటే అక్కడ భార్య దగ్గరుండి భర్తకి ప్రేమగా వడ్డించాలని భర్త కోరుకుంటారు. నేను ఇప్పుడు క్వశ్చన్స్ కి ఆన్సర్ వరకే చెప్పేద్దాం ఫాస్ట్ గా. ఇక్కడ ఏ మిస్సింగ్ అవుతుంది? శరీరానికి కావాల్సింది ఉన్నది, సో ఏంటి మిస్ అయింది? దేనికి కావాల్సింది మిస్ అయింది? రెస్పెక్ట్ లేదండి. రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ అనేది ఎవరి అవసరము? శరీరం అవసరం. నా అవసరం. రెస్పెక్ట్ అనేది నా అవసరం. అంటే నా అవసరము తీరలేదు, నా శరీర అవసరం తీరిపోయింది. అయితే నా శరీర అవసరాలతో నా అవసరం తీరట్లే. నాకు ఆహారం కావాలి, కానీ ఆహారంతో నా అవసరం తీరలేదు. శరీరానికి సరిపోతుంది, అది నాకు సరిపోవట్లేదు కదండి, అందుకే తీసుకోవట్లేదు కదా ఫుడ్. అవునండి. సరే, రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో మెంబర్స్ అందరూ ఎదురుకుండా నిలబడి స్వాగతం చేశారు. మెడలో ఒక పెద్ద గజమాల వేశారు, పెద్ద పూలమాల వేశారు. ఇంటి లోపలికి తీసుకెళ్లారు. ఒక సింహాసనం లాంటి సోఫా మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. నా చేత ఒక లెక్చర్ ఇప్పించారు, సన్మానం చేశారు, శాల్వా కప్పారు, ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. బోల్డ్ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. మధ్య మధ్యలో వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళి భోంచేసేసి మళ్ళీ ఇంకా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలా విపరీతంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు రోజంతాను. నెక్స్ట్ టైం నాగలక్ష్మి గారు పిలిస్తే ఇంటికి వెళ్తానా? వెళ్ళరండి. ఎందుకండి? అక్కడ ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఇక్కడ ఏంటి మిస్ అయింది? సమయం. ఆ సమయానికి కాదు, ఏ అవసరం మిస్ అయింది? అక్కడ తిండి అవసరం మిస్ అయింది. ఫుడ్ మిస్ అయింది. నా అవసరం తీరింది, నాకు కావాల్సింది రెస్పెక్ట్, అది దొరికింది, కానీ శరీర అవసరం తీరలేదు. సో అది కూడా నాట్ ఓకే. అంటే నా అవసరాలతో శరీర అవసరాలు తీరవు. ఇందాక ఏమనుకున్నాం? శరీర అవసరాలతో నా అవసరాలు తీరవు అనుకున్నాం. నా అవసరాలు తీరాలి, శరీర అవసరాలు తీరాలి, ఇవి రెండు వేరు వేరుగా ఉన్నాయి. ప్రేమ లేదండి అక్కడ. ప్రేమగా ఆప్యాయతగా మనతో పాటు కాలయాపన చేయకుండా వాళ్ళ పనుల్లో నిమగ్నం అవుతూ ఏదో వచ్చారు కదా, చేసాం కదా. లేదు, రోజంతా నాతోనే ఉన్నారు. లేదు, ప్రేమ చూపించారు, అన్ని చూపించారు, కానీ ఇక్కడ సమయానికి పెట్టలేదు కదా ఫుడ్. అక్కడ శరీర అవసరానికి కావాల్సింది ఎంతసేపు చెప్పినా ఆయనకి నీరసం వస్తుంది కదా. అప్పుడు సమయానికి ఫుడ్ తింటేనే కదా ఆయన ఇంకా యాక్టివ్ గా తొందరగా కంప్లీట్ చేద్దాం సిలబస్. నాగలక్ష్మి గారు, ఇంకొక సిచ్యువేషన్ ఉన్నది. సో రెండో సిచ్యువేషన్ లో ఏంటంటే, మనకి కావాల్సినది శరీరానికి కావాల్సినది ఇవ్వలేదు, నాకు కావాల్సిన బోల్డ్ రెస్పెక్ట్ ఇచ్చారు, అది కూడా నాట్ ఓకే అనుకుంటున్నాం ఇప్పుడు మనం. అంటే శరీర అవసరాలతో నా అవసరాలు తీరవు, నా అవసరాలతో శరీర అవసరాలు తీరవు
అనేది ఇక్కడ అర్థమైంది కదండి. Yes, sir. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న టైటిల్ ఇది అర్థం చేసుకోండి. నా అవసరాలు అప్పుడప్పుడు కావాలి, శరీర అవసరాలు ఎల్లప్పుడూ కావాలి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే బోళ్ళంత రెస్పెక్ట్ ఇచ్చారు, మెడలో దండ వేశారు, సింహాసనం లాంటి సోఫా మీద కూర్చోబెట్టారు, మంచి ఉప్మా పెసరట్టు ఏదో పెట్టారు, బ్రేక్ఫాస్ట్ పెట్టారు, తినేసాను. తినేసిన తర్వాత కడుపు నిండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో హోటల్ నుంచి ఇంకేదో బ్రహ్మాండమైన టిఫిన్ పెట్టారు. పెట్టి తినండి అంటే తినలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడతో సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. శరీర అవసరాలు అప్పుడప్పుడే కావాలి కదా. తర్వాత మళ్ళీ నా చేత లెక్చర్ ఇప్పించారు, సన్మానం చేశారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లెక్చర్ ఇప్పించారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. సాయంకాలం ఇంకా నేను వెళ్తానండి నాగలక్ష్మి గారు అంటే, మీరు తొందరగా తినేస్తారు కదా సార్, డిన్నర్ కూడా రెడీ అయిపోయింది, తినేసి వెళ్ళిపోండి అని అంటే సరే అని చెప్పి నేను తింటూ ఉన్నాను డిన్నర్. అది కూడా చాలా టేస్టీ ఫుడ్ పెట్టారు, తింటున్నాను. తింటున్నప్పుడు నాగలక్ష్మి గారి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆవిడ అలా వెళ్ళారు, పక్క రూమ్ నుంచి మాట్లాడుతున్నారు. ఇంకొక 15 నిమిషాలు ఆగవే బాబు, పొద్దున్న నుంచి ఒక జిడ్డుగాడు వచ్చాడు, వదలట్లేదు, వాడు వెళ్ళిపోగానే మళ్ళీ ఫోన్ చేస్తానని అన్నారు. అది నా చెవిలో పడింది. సో ఇప్పుడు మళ్ళీ నాగలక్ష్మి గారు పిలిస్తే వెళ్తానా వాళ్ళ ఇంటికి? లేదు సార్, అలా అనము సార్. సో ఇక్కడ పొద్దునుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, మంచి ఆహారం పెట్టారు, అంటే శరీరానికి కావాల్సింది ఇచ్చారు, నాకు కావాల్సింది కూడా ఇచ్చారు, రెండు ఇచ్చారు. అయినా కూడా ఎందుకు వెళ్ళట్లేదు నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ పిలిస్తే? మనస్ఫూర్తిగా చేసింది చేయలేదు, అది కూడా మనం తీసుకుంటాం లేదు సార్. మీరు చాలా మనస్ఫూర్తిగా, మీరేనండి చేసింది, చాలా మనస్ఫూర్తిగా అవును, చేశారు. భావన సార్, భావన. ఇక్కడ అలా మనం చేసే పనిలో యాక్చువల్లీ తెలిసిపోతుంది కదండి. పొద్దున్నుంచి చాలా చేయడం వల్ల అలసిపోయి ఒక చిరాకులో ఒక మాట అన్నారు అంతే. యాక్చువల్లీ పొద్దున్నుంచి చాలా నిజంగానే రెస్పెక్ట్ ఇచ్చారు. ఇక్కడ నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, నాకు కావాల్సినవి అప్పుడప్పుడు కావాలి, నా శరీరానికి శరీరానికి కావాల్సినవి అప్పుడప్పుడు కావాలి, నాకు కావాల్సింది నిరంతరం కావాలి. పొద్దున్నుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి రాత్రి ఒక మాట అంటే కుదరదు కదండి. మన కుటుంబంలో కూడా ఈ డిస్కషన్ వస్తుంది, మీరు గమనించండి. నేను ఎప్పుడు బాగా చూసుకుంటాను కదా, ఒక మాట, చిన్న మాట అంటే ఏంటైపోయింది అని బాధపడతాను కదా. అవును సార్, అదే ఇలాంటి ఇబ్బందులు ఫ్యామిలీలో అవుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నా శరీర అవసరాలు అప్పుడప్పుడు తీరినా సరిపోతుంది, కానీ నా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఒక్క క్షణం కూడా అవి తీరట్లేదు అనే భావన రిలేషన్షిప్ మధ్యలో రాకూడదు. అవతల వ్యక్తికి నా పట్ల గౌరవం లేదు, అవతల వ్యక్తికి నా పట్ల విశ్వాసం లేదు అనేటువంటి భావన ఒక్క నిమిషం వచ్చినా కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, ఆ రిలేషన్షిప్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నది. సో నా అవసరాలు నిరంతరం కావాలి, అదే ఇక్కడ రాసామన్నమాట. నా అవసరాలు నిరంతరం కావాలి, నా శరీర అవసరాలు అప్పుడప్పుడు కావాలి. సో ఇది ప్రపోజల్ అండి. ఇది ఓకేనా కాదా గమనించండి. శరీర అవసరాలు అప్పుడప్పుడు కావాలి, నా అవసరాలు కంటిన్యూస్ గా కావాలి. చాలా అద్భుతం సార్, చాలా క్లారిటీగా చాలా బాగా చెప్తారు. ఓకే, సో శరీర అవసరాలు దేంతో తీరుతాయి అనుకున్నాము? ఫిజియోకెమికల్ థింగ్స్, భౌతిక వస్తువులు, ఫిజికల్ ఫెసిలిటీస్ తో శరీర అవసరాలు తీరుతాయి. ఇక నా అవసరాలు ఎలా తీరుతాయి అంటే, నాలో సరైన అవగాహన అంటే రైట్ అండర్స్టాండింగ్, నాలో సరైన భావాలు అంటే రైట్ ఫీలింగ్స్. ఇందాక అనుకున్నాం కదా, ఫీలింగ్స్ అంటే ఈ రెస్పెక్ట్, ట్రస్ట్ ఇలాంటివి అన్నమాట, గౌరవం ఇలాంటివి. ఇలాంటి సరైన భావాలు ఉండి అలాగే సరైన అవగాహన ఉంటే అప్పుడు నా అవసరాలనే తీరుతాయి అనేది ఒక ప్రపోజల్ అన్నమాట. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇది క్లియర్ గా ఉంది కదండి, నా అవసరాలు, నా శరీర అవసరాలు. నా శరీరానికి ఏం కావాలి? పోషణ, రక్షణ, సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి. ఆ వస్తువులు కూడా కంటిన్యూస్ గా అక్కర్లేదు, అప్పుడప్పుడు కావాలి. ఇవన్నిటిని ఫిజియోకెమికల్ థింగ్స్ అన్నాము. నా అవసరాలు, నాకు బేసిక్ గా హ్యాపీనెస్ కావాలి, అది కూడా కంటిన్యూస్ గా కావాలి. అలా కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి అంటే నాలో సరైన అవగాహన ఉండాలి, సరైన భావాలు, రైట్ ఫీలింగ్స్ కావాలి. ఇప్పుడు మీరు గమనించండి, మీ రోజులో హోల్ డేలో దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఈ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ కోసం, సరైన అవగాహన కోసం, సరైన భావాల కోసం ఒక రోజులో ఎంత సమయాన్ని మీరు ఇవ్వగలుగుతున్నారు? అండ్ వస్తువుల కోసం, శరీరాన్ని అవసరాలు తీర్చడం కోసం, ఫుడ్ కోసము, ఇంకా అదర్ కంఫర్ట్స్ కోసము ఎంత సమయం ఇస్తున్నారు? పర్సంటేజ్ చూడండి, ఒక రోజులో ఎంత పర్సంటేజ్ మీరు రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ కోసం ఇస్తున్నారు, సమయం వెచ్చిస్తున్నారు, దానికోసం కష్టపడుతున్నారు. ఎంత సమయం మన శరీరానికి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు?
సో ఇది మీరే ఇవాళ హోంవర్క్లో అది తీసుకోండి. ఎంత సమయం మనం మనలో అవగాహన, సరైన భావాల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాం ఒక రోజులో, ఎంత సమయం మన శరీరానికి కావాల్సినటువంటి వస్తువులను సమకూర్చడంలో మనం గడుపుతున్నాము. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక రోజు మొత్తంలో టైం టేబుల్ చూస్తే కనుక ఎంత సమయం కేటాయించాం నా కోసం. క్లారిటీ సార్. ఇప్పుడు నా అవసరాలు ఇందాక మనం అనుకున్నాం కదా, కంటిన్యూస్ గా ఈ సుఖము సంతోషం అనేది కావాలి. ఈ సుఖము సంతోషము అనేది ఈ శరీర అవసరాలతో తీరట్లేదు అని నేను ఒక ప్రపోజల్ పెట్టాను కదా మీకు. అంటే మీరు ఫుల్గా కడుపు నిండా అన్నం తినేసిన తర్వాత అన్నం బాగా ఇవాళ బ్రహ్మాండమైన అన్నం తిన్నాను, కడుపు నిండిపోయింది అని హ్యాపీగా కూర్చోరు కదా. దాంతో మీకు పూర్తి సంతోషం వచ్చేది కదా. కడుపు నిండిపోతే సంతోషం వచ్చేస్తుందా? లేదా నాకు మంచి బట్టలు దొరికాయి ఇవాళ వేసుకోవడానికి, నేను ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉందని రోజు వాటిని తలుచుకొని సంతోషపడుతూ ఉంటామా? ఇది కాకుండా ఇంకేదైనా కావాలా? మనలో రైట్ ఫీలింగ్స్, దానికోసం రైట్ అండర్స్టాండింగ్ కావాలా? అంటే భోజనం ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు అలా సాటిస్ఫై అవుతాం కదా సార్. నాకు అది అర్థం కాల. ఒక మంచి బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా, మంచి డ్రెస్ దొరికినప్పుడు ఆ డ్రెస్ ని చూసుకుని ఆనందపడతాం. అది కూడా ఉంటుంది కదా. ఎంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డ్రెస్ కొనుక్కున్నారండి, మంచి డ్రెస్ కొనుక్కున్నారు, రైట్, ఓకే. ఈ శరీర అవసరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని తీర్చుకోవడానికి మంచి డ్రెస్ కొనుక్కున్నారు. ఈ డ్రెస్ అంటే మీకు చాలా ఇష్టం. ఆ డ్రెస్ని చూసినప్పుడల్లా మీరు సంతోషం పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెళ్తుంటే దేనికో తగిలి ఆ డ్రెస్ చిరిగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? బాధపడుతుంది. మీకు కార్ అంటే ఇష్టం, ఆ కార్కి యాక్సిడెంట్ అయింది, లేదా యాక్సిడెంట్ కూడా కాదు, గీత పడింది, పెద్ద గీత పడింది. గీత పడినా కూడా కార్ బాగానే నడుస్తుంది, కానీ ఆ గీత చూసినప్పుడల్లా ఏమవుతుంది? కొంచెం బాధపడుతుంది. అంటే ఈ హ్యాపీనెస్ ని మనము ఆ ఫుడ్ నుంచి, డ్రెస్ నుంచి, ఆ వస్తువుల నుంచి వెతుక్కుండవడం వల్ల వాటికి ఏదైనా సరిగ్గా అందకపోతే ఏమవుతుంది? అన్హ్యాపీనెస్ వస్తుంది. అంటే మీరు చెప్పారు కదా, బయట నుంచి వచ్చే ఆనందం, లోపల నుంచి వచ్చే ఆనందం డిఫరెన్స్ చెప్తాను. ఎగ్జాక్ట్లీ. శ్రీకాంత్ గారు రాస్తున్నారు, ఎవరికన్నా మనకన్నా బెటర్ డ్రెస్సులు వేసుకుని వస్తే మనం చూస్తే బాధ. ఎవరో చాలా ఎక్స్క్లూజివ్ డ్రెస్ వేసుకుని వచ్చారండి పార్టీకి. 25 లక్షల గాగ్రా చోలీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసింది వేసుకుని వచ్చారు. అందరికీ చెప్తున్నారు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గాగ్రా చోలీ వేసుకున్నానని చెప్పి. వాళ్ళు ఎందుకని అందరికి చెప్తున్నారు? మనీష్ మల్హోత్రా చేత డిజైన్ చేయించుకున్నదంటే బోల్డంతా గౌరవం ఇస్తారు మనకి అని అనుకుంటూ ఆవిడ చెప్తోంది అందరికీ, నేను మనీష్ మల్హోత్రా చేత డిజైన్ చేయించుకున్నాను ఈ డ్రెస్ అని అందరికీ, కనబడిన వాళ్ళందరికీ చెప్తోంది. సో ఆవిడకి వాళ్ళ మనసులో రెస్పెక్ట్ వస్తుందా, జెలసీ వస్తుందా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఏమొస్తుంది ఆవిడకి? జెలసీ సార్. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రపోజల్ ఏంటంటే, మనలో మనకి ఆనందాన్ని ఇచ్చే భావాల కోసము ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ పనికిరావు. అవి తాత్కాలికంగా నోట్లో ఒక రసగుల్లా పెట్టుకుంటే రసగుల్లా పెట్టుకున్నంతసేపు సుఖం ఉంటుంది. రసగుల్లా తింటే చాలా హ్యాపీగా ఉంటానని అనుకున్నాం అనుకోండి, ఆ రసగుల్లాతోనే మనం హ్యాపీనెస్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలంటే నాలుక మీద ఉన్నంతసేపు రసగుల్లా హ్యాపీనెస్ ఇస్తుంది. సో కంటిన్యూస్ గా హ్యాపీనెస్ కావాలంటే ఏం చేయాలి? అలా రసగుల్లాలు తింటూ ఉండాలి. కంటిన్యూస్ గా రసగుల్లాలు తింటూ ఉండాలంటే ఒకటి మన దగ్గర కావాల్సిన రసగుల్లాలు ఉండాలి, ఇంకొకటి కడుపులో ఖాళీ కూడా ఉండాలి. ఆరోగ్యం పక్కన పెడదాం సరే. మనము కడుపులో ఖాళీ ఉండడం కోసం మధ్యాహ్నం భోజనం మానేసి ఒక 100 రసగుల్లాలు పెట్టుకుని రసగుల్లాలు తింటున్నాం. 2-3 రసగుల్లాలు తిన్నాము, వెంటనే మనకి చాలా బాగుంది అనిపించింది, వెంటనే మనం శరీరానికి ఆర్డర్ ఇస్తున్నాం ఇంకో రసగుల్లా తిను అనేది. ఇంకో రసగుల్లా తిన్నది, చాలా బాగుంది అనిపించింది. అలా ఓ 10 రసగుల్లాలు తిన్నాం. తిన్న తర్వాత మనకి వస్తున్నటువంటి ఫీలింగ్ ఏంటి? టేస్ట్ మారిపోయింది అనేటువంటి సిగ్నల్ వస్తుంది. అయినా కూడా రసగుల్లా అంటే ఇష్టం కాబట్టి పర్లేదు, ఇంకొక 5 తిను అన్నాం, ఇంకో 5 తిన్నాం. తిన్నాక వెగటుగా ఉన్నది అనేటువంటి వస్తుంది. దాని తర్వాత అయినా కూడా తిను అంటే ఇంకా కడుపులోంచి బయటకు వచ్చేస్తుంది, వామిటింగ్. సో ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి మేబీ తాత్కాలికంగా ప్లెజర్ వస్తే రావచ్చు, కానీ దాని నుంచి నిరంతర సుఖం రాదు అనేది ఇక్కడ ప్రపోజల్ అన్నమాట. నిరంతర సుఖం కావాలి అంటే మనలో సరైన అవగాహన, సరైన భావాలు కావాలి.
ఈ సరైన అవగాహన, సరైన భావాల కోసం అని చెప్పి మనము ఎంత సమయం ఒక రోజులో ఇస్తున్నాము, దానికోసం ఎంత కష్టపడుతున్నాం. మంచి ఆహారం వండుకోవడానికి, దానికోసం డబ్బులు సంపాదించుకోవడానికి, ఇల్లుని నీట్గా పెట్టుకోవడానికి, అన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ని సమకూర్చుకోవడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము, అండ్ మనలో సరైన అవగాహన, సరైన భావాల కోసం ఎంత సమయాన్ని మనం రోజులో కేటాయిస్తున్నాము. ఇది ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. సో ఈ కాన్సెప్ట్ అర్థమైందా అండి? నేను, నా అవసరాలు, అర్థమైందండి. శరీరము, శరీరం యొక్క అవసరాలు. ఇది అర్థమైతే కనుక ఈ యొక్క నెక్స్ట్ కాన్సెప్ట్ ని జస్ట్ ప్రపోజ్ చేసి నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. ఇందాక మనం అనుకున్నాం సమృద్ధి అనేటువంటి భావన, అంటే నా దగ్గర నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నది అనేటువంటి భావనే సమృద్ధి అన్నాం. ఎక్స్ ఇది నాకు కావాలి, వై నా దగ్గర ఉన్నది, ఎక్స్ ఈజ్ మోర్ దాన్ వై అంటే నా దగ్గర ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఉన్నది, అదే సమృద్ధి అనే భావన అన్నమాట. ఓకేనా అండి? ఆ సమృద్ధి అనేటువంటి భావన మనలో కలగాలి అంటే ముందు మనకి ఎంత కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక టీ కప్ ఉందండి, టీ కప్కి కింద పెద్ద కన్నం ఉంది, దానిలో టీ పోస్తుంటే ఎంత టీ పోస్తే ఆ కప్పు నిండుతుంది? ఎంత పోసినా కూడా నిండదు కదా. సో దాని కిందన ఆ బేస్ని ఎవరు సెట్ చేయాలి, ఎంత కావాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంతకుముందు సత్యమేవ జయతే అని ఒక షో వచ్చింది, అందులో అమీర్ ఖాన్ అప్పట్లో ఒక 10 సంవత్సరాల క్రితము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ని తీసుకొచ్చారు అనమాట. దాని గురించి ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయనకన్నా ముందు పనిచేసిన కేతన్ దేశాయ్ అనేటువంటి ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఆయన ఆ టైంలో జైల్లో ఉన్నాడంట. ఆయన ఎందుకు జైల్లోకి వెళ్ళాడు అని అడిగితే ఆయన ఇలా లంచం తీసుకుంటూ 3 కోట్లు లంచం తీసుకుంటూ ఆయన దొరికిపోయాడు అనే దాని మీద డిస్కషన్ జరిగింది. అయితే మొత్తం వైద్యులందరినీ క్రమశిక్షణలో పెట్టాల్సిన అందరికీ అధికారి అయినటువంటి డైరెక్టరే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆయన ఇంట్లోని రైడ్స్ అయితే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయితే భూమిని తవ్వితే 1800 కిలోల బంగారం దొరికింది. డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక 1800 కిలోల బంగారంగా మార్చేసి దాన్ని భూమిలో దాచేసి మళ్ళీ వేరే ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ ఇంకొక మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వడానికి 3 కోట్లు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఆయన. అంటే ఎంత కావాలి అనేది మనకు తెలియకపోతే ఎంత ఉన్నా కూడా సరిపోదు అనమాట. ఎంత సంపాదించినా కూడా ఇంకా సరిపోదు అనేటువంటి ఒక దారిద్ర భావన ఉంటుంది. సో దారిద్ర భావనలో ఉండడం మనకు ఓకేనా, సమృద్ధి అనే భావనలో ఉండడం మనకు ఓకేనా? ఇది మనం గమనించాలి ఒకసారి. ఇందాక మనం అనుకున్నాం కదా, సాధన విహీన్ దుఃఖీ దరిద్ర అనేటువంటి ఒక స్థితి ఉన్నది. అంటే మన దగ్గర ఏమి వస్తువులు లేవు, హ్యాపీనెస్ లేదు, ప్రాస్పరిటీ లేదు. మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదించి కేటగిరీ 2కి వెళ్ళాం, సాధన సంపన్న, స్టిల్ మనలో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనే భావన లేదు. సాధన సంపన్న దుఃఖీ దరిద్ర స్థితిలో ఉన్నామన్నమాట. ఇక్కడ నుండి సాధన సంపన్న సుఖీ సమృద్ధ స్థితికి వెళ్ళాలి. ఎప్పుడు వస్తుంది అంటే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ మనలో ఉంటేనే ఈ స్థితి వస్తుంది అనమాట. ఆ స్థితి కోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫిజికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు అనేది ఇక్కడ మనం ప్రపోజ్ చేస్తున్నాం. ఇది అవునా కాదా అనేది మీరు ఒకసారి గమనించండి. మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ కేవలము మన పోషణ, రక్షణ, మన శరీరానికి పోషణ ఇవ్వడానికి, మన శరీరానికి రక్షణ ఇవ్వడానికి, అలాగే మన శరీరం యొక్క సదుపయోగానికి, రైట్ యూటిలైజేషన్కి, మన కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే, మన సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ వలన మనకి సంతోషం కలగట్లేదు అని మళ్ళీ 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 చెప్తున్నాం అనమాట. ఇది అవునా కాదా అనేది మనం ఒకసారి గమనించాలి. భానుగారు ఈ పీపీటీస్ అన్ని కూడా షేర్ చేస్తామండి, అన్ని షేర్ చేస్తాము. సో ఇప్పుడు సమృద్ధి అనేటువంటి భావన మనలో రావాలి అంటే మనకి ఎంత ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎన్ని బట్టలు కావాలండి? టైప్ చేయొచ్చు ఎవరన్నా. బట్టలు ఎన్ని జతలు ఉంటే మీకు ఓకే? ముప్పై జతలు అన్నారు జ్యోతి గారు. జ్యోతి గారు, మీ దగ్గర 30 జతల కన్నా ఎక్కువ ఉన్నాయా లేదా? ఆడవాళ్ళకి ఆ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు సార్.
సో ఇప్పుడు 30 జతల కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నడుస్తుంది, ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ నడుస్తుంది, మింత్రాలో కూడా సేల్ నడుస్తుంది, లేదంటే ఆషాఢం సేల్ వచ్చినప్పుడు మళ్ళీ మనము వెళ్ళి బట్టలు కొనుక్కుంటున్నామా లేదా? కొనుక్కుంటున్నాం సార్. అంటే మనలో మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయనే భావన లేదు. వస్తువులు ఉన్నాయా లేదా కాదు, ఆ భావన ఉన్నదా లేదా? భావన ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను అనవసరంగా షాపింగ్కి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయాన్ని నేను సరైన అవగాహన కోసం, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ కోసం ఖర్చు పెడతాను ఆ సమయాన్ని నేను అని అనుకుంటాం. లేదంటే మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ లేవు అనే ఫీలింగ్ లేకపోతే, మనం దారిద్ర్య భావనలో ఉంటే ఇంకా 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 ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ప్రాస్పరిటీ అనేటువంటి ఫీలింగ్ లేకపోతే, నాకు, నా పిల్లలకి, నా మనవలకి, నా మునిమనవలకి సంపాదించినా కూడా ఇంకా ఎంత సంపాదించాలేమో అనే భావనలోనే ఉండిపోతాం అన్నమాట. సో మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్ ఎప్పుడొస్తుంది? మనకి ఎంత కావాలో తెలిస్తే. ఎంత కావాలో తెలియకపోతే ఎప్పటికీ ఆ ఫీలింగ్ రాదన్నమాట. ఈ ఎంత కావాలి, ఎన్ని బట్టలు మనకు కావాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మనమే డిసైడ్ చేసుకోవాలి. సో మనమే డిసైడ్ చేసుకుని మన దగ్గర ఎక్కువ ఉన్నాయా లేదో చూసుకుని, అండ్ ఇంకొకటి, మన జీవితాంతం సరిపడా అన్ని ఇప్పుడే అవసరం లేదు. మనకి ప్రతి నెల కావాల్సిందా ఎంత కావాలో అంత కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు వస్తున్నాయా లేదా? ఒకవేళ రావట్లేదు అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే దానికి ఏదైనా కోర్స్ చేయాలి, ఏదైనా కొత్త కోర్స్ చేయాలి, లేదా వేరే జాబ్ మారాలి, లేదంటే దానికోసం ప్రయత్నం చేస్తాం. చేసి మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదించుకున్న తర్వాత నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి అనేటువంటి భావన మనలో కలిగితే అప్పుడు సమృద్ధి అనే అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఎంతసేపు నిరంతరం దారిద్ర్య భావన, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి భావంలోనే మనం ఉండిపోతాం అన్నమాట. సో హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ హార్మనీ, అండ్ మనం అటువంటి స్టేట్లో ఉండడం అనేది మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్. ఎవరైనా మనల్ని ఫోర్స్ఫుల్గా డిసార్మనీలో పెట్టేస్తే, ఫోర్స్ఫుల్గా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే, కాంట్రడిక్షన్లో ఉంటే కనుక మనము, అది అన్హ్యాపీనెస్. సో అన్హ్యాపీనెస్ అనేది మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదు, రైట్? సో ఈ హ్యాపీనెస్, సంతోషము, అలాగే సమృద్ధి, ఈ రెండు కూడా మనకి కావాలి అనేది ఇక్కడ ప్రపోజల్ అన్నమాట. ఓకేనా అండి? సో ఇది యాక్చువల్లీ 8 అయిపోయింది, కాకపోతే ఇవాళ ఆదివారం కాబట్టి ఆఫీసులకి వెళ్ళే అర్జెంట్ ఆ పనులు లేని వాళ్ళు ఉండి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నాము, చాలా లూజ్ ఎండ్స్ ఓపెన్గా వదిలేసాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ మనము సెషన్స్లో మనం కంటిన్యూ చేస్తాం డిస్కషన్. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ సమృద్ధి అనేటువంటి భావన మనలో ఉన్నదా? దానికోసం, ఆ భావన కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఆ భావన రావాలంటే మనలో సరైన అవగాహన, సరైన భావాలు కావాలి. ఇవి మనలో ఉన్నాయా లేదా? దానికోసం మనం సమయాన్ని ఇస్తున్నామా లేదా? ఒకసారి ప్రతిరోజు ఎంత సమయాన్ని మనము సంతోషము, సమృద్ధి కోసం కేటాయిస్తున్నాము? భౌతిక సౌకర్యాల కోసం ఎంత సమయాన్ని ఇస్తున్నాము, సంతోషం కోసం ఎంత సమయం ఇస్తున్నాము అనేది మనం గమనించాలి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. హరి ఓం గురువు గారు. హరి ఓం జ్యోతి గారు చెప్పండి. అంటే మనకి కొన్నిసార్లు ఎట్లా అంటే హ్యాపీగానే ఉంటాము, మనకి ఉన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇంకొకరిది చూసేసరికి అయ్యో నాకు అది లేదే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు మనం మళ్ళా లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ సారీసే తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్నది బెస్ట్ది కట్టుకొని వెళ్తాము ఫంక్షన్ కి. సో మనకి చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు. సరే అక్కడికి వెళ్ళినాక ఇంకా మంచి మంచిది చూసేసరికి అయ్యో నేను కూడా అవి కొనుక్కోవాలి అనే ఫీలింగ్ అనేది వస్తుంది. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేయాలి అనేది చెప్పరా ఒక్కసారి? జ్యోతి గారు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనము శారీ నుండి సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. అంటే శారీ, మంచి శారీ వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాం. ఇది ఓకేనా? బట్టలు మనకి కంఫర్టబుల్గా ఉండాలా, లేదా అవతల వాళ్ళ నుంచి రెస్పెక్ట్ని తెచ్చిపెట్టే విధంగా ఉండాలా? ఎటువంటి బట్టల్ని మనం వేసుకోవాలి? మనకి కంఫర్టబుల్ గా ఉండాలి అండ్
నలుగురిలో కూడా బాగా ఉండాలి అని అది మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటాం. సరే, ఎక్స్పెక్టేషన్ ఏముంది అనేది మనము మనల్ని మనమే ప్రశ్నించుకుందాము. ఇప్పుడు అవతల వ్యక్తి మన మంచి బట్టలు చూసి మనకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మనం కోరుకుంటున్నాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు మంచి బట్టలు వేసుకున్నప్పుడు, మంచి కారులో దిగినప్పుడు ఒక ఫ్రెండ్ మీతో బాగా ప్రేమగా మాట్లాడతారు. మామూలు బట్టలు వేసుకున్నప్పుడు సరిగా మాట్లాడరు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా మీతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారు. మీరు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటారండి? నేను ఎలా ఉన్నా తను నాతో ఒకేలా ఉండే వాళ్ళతోనే కంఫర్టబుల్ గా ఉంటాను. కరెక్ట్ కదా. ఈవెన్ అవతల వ్యక్తులు కూడా అంతే. మీరు అవతల వ్యక్తి మంచి బట్టలు వేసుకుని వచ్చినప్పుడు బాగా మాట్లాడి, ఏదో మామూలు బట్టలు వేసుకుని వచ్చినప్పుడు సరిగా మాట్లాడకపోతే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యూ కదండి. మనం ఏమనుకుంటున్నామంటే మంచి బట్టలు వేసుకుంటే చాలా రెస్పెక్ట్ వస్తుంది అని అనుకుంటున్నాం. అండ్ ఆ మంచి బట్టల నుండి యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా, మంచి బ్రహ్మాండమైన 25 లక్షల రూపాయల బట్టలు వేసుకుని వెళ్తే మీకు రెస్పెక్ట్ వస్తుందా, జెలసీ వస్తుందా? అండ్ ఆ జెలసీ మీకు ఓకేనా? అవతల వ్యక్తిని మిమ్మల్ని చూసి అసూయ చెందడం మీకు ఓకేనా? కానీ దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? అదే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్లో నేను వేరే, నా శరీరం వేరే, నా శరీర అవసరాల నుండి నాకు సంతోషం రాదు అనే దాన్ని మనము నిరంతరము మనం ఎరుకలో ఉంచుకోవాలి. సంతోషం అనేది నా అవసరాలు తీరితే వస్తుంది, శరీర అవసరాలు తీరితే కాదు. శరీర అవసరాలు కేవలం నాకు రక్షణ, పోషణ అండ్ సదుపయోగానికి మాత్రమే అనేది మనల్ని మనము మళ్ళీ మళ్ళీ మనం ఎరుకలోకి తీసుకుని రావాలన్నమాట. అవేర్నెస్లో ఉండాలి, ఎరుకలో బతకాలన్నమాట, చైతన్యంలో ఉండాలి. లేక్ ఆఫ్ అయిపోయినప్పుడు సడన్గా మనం షాపింగ్కి వెళ్ళగానే, మీరు షాపింగ్కి వెళ్తారండి, ఏదో చెప్పులు కొనుక్కోవడానికి, షూ కొనుక్కోవడానికి వెళ్ళారు. షూ కొనుక్కోవడానికి వెళ్తే షాప్లో వాడు ఏమడుగుతాడు వెళ్ళగానే? మీ సైజ్ ఎంత కావాలండి, అండ్ దేనికి కావాలి? ఆఫీస్కి వెళ్ళడానికా, లేకపోతే రన్నింగ్కా, జిమ్కి వెళ్ళడానికా, దేనికో దానికి అడుగుతాడు. అడిగితే పలానా దానికి కావాలి, ఇంత సైజు కావాలని చెప్తాం. ఈ ప్రశ్న అడగడానికి ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. బట్ 2 నిమిషాల్లో షాపింగ్ అయిపోతుందా? అట్లీస్ట్ ఒక 2-3 గంటలు పట్టొచ్చు. చాలాసేపు మీరు వెతికి 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 ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్పెషల్ షూ ఏదో కొనుక్కున్నారు. ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ వేసుకున్నటువంటి హై హీల్స్ షూ ఏదో కొనుక్కున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, బోల్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అది వేసుకుని పార్టీకి వెళ్ళారు. పార్టీకి వెళ్తే పార్టీలో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరు గమనించలేదు ఆ షూని. ఈ షూ చూసి ఎవరన్నా అప్రిషియేట్ చేస్తే బాగుండని అనిపిస్తుంది, ఎవరు గమనించలేదు. అప్పుడు మీ ఫ్రెండ్ని పిలిచి చూపించారు, ఇదిగో కొత్తది కొనుక్కున్నాను అని. అది చూసి అబ్బా ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది, ఇది పలానా సినిమాలో పలానా హీరోయిన్ వేసుకున్నది, నేను కూడా కొనుక్కోవాలనుకున్నాను, నాకు దొరకలేదు, నువ్వు భలే కొనుక్కున్నావు అని అవతల వ్యక్తి చెప్పారు. చెప్తే మనకి చాలా సంతోషం కలిగింది. ఈలోపు ఇంకొకరు వచ్చి చాలా బాగున్నది షూ, ఎక్కడ కొన్నావు అంటే పలానా షాప్లో కొన్నాను. అంటే ఎంత కొన్నావు అంటే ఇలా 5,000 కొన్నాను. అరే రే, అమెజాన్ ప్రైమ్ సేల్ నడుస్తుంది, అందులో ఇది 2,000కే వస్తుంది, 60% డిస్కౌంట్లో, నువ్వు అనవసరంగా ఫుల్ ఎంఆర్పి కొనేసావు అని అవతల వ్యక్తి అన్నారు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ నవ్వారు. అప్పుడు ఈ షూ నుంచి మనం ఏదైతే హ్యాపీనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ హ్యాపీనెస్ పోయి మనకి ఏం మిగిలింది? అన్హ్యాపీనెస్ మిగిలింది అనమాట. అంటే ఇక్కడ హ్యాపీనెస్ని మనము వస్తువులకి ఆపాదించడం వల్ల, ఆ వస్తువుల నుండి మనం సంతోషాన్ని వెతుక్కోవడం వల్ల, ఆ వస్తువుల వల్లనే మనకు దుఃఖం కూడా కలుగుతుంది. ఆ చెప్పులు మనకి ఎందుకు కావాలి? పాదాల యొక్క రక్షణకి, ముళ్ళు గుచ్చుకోకుండా ఎక్కువసేపు వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండేలాంటి చెప్పులు మనం తొడుక్కోవాలి. కానీ ఆ చెప్పుల నుండి మనం సంతోషం వెతుక్కుంటున్నాం, బట్టల నుండి మనం సంతోషం వెతుక్కుంటుంటే ఏమవుతుంది? సంతోషం బదులు అన్హ్యాపీనెస్ దొరుకుతుంది. ఈ హ్యాపీనెస్ అనేది ఈ భౌతిక వస్తువుల నుండి కాదు. నాలో సరైన అవగాహన, సరైన జ్ఞానము ఉంటే అప్పుడు నాలో సరైన భావాలు కలుగుతాయి, అప్పుడు నేను సంతోషంగా ఉంటాను అనేది నిరంతరం మనలో తెలుస్తుందా? దీనికోసం మనం ఏం చేయాలి అనేది, సెల్ఫ్లో మనం ఎలాంటి సాధన చేయాలనేది మనము ముందు సెషన్స్లో మనం రేపు ఎల్లుండి చెప్పుకుందామండి. బట్ ఈ డిఫరెన్సియేషన్ అర్థమైందా జ్యోతి గారు?
హ్యాపీనెస్ ఇక్కడ శారీ నుండి రావట్లేదు. మీరు మామూలు చీర వేసుకున్నారండి, కానీ మీ క్లోజ్ ఫ్రెండ్తో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, చిన్నప్పుడు కబుర్లు అన్నీ చెప్పుకుంటున్నారు. అప్పుడు మీరు కంఫర్టబుల్గా ఉంటారా? మీరు ఎక్స్క్లూజివ్ శారీ వేసుకున్నారు, కానీ మీరంటే ఇష్టం లేని వాళ్ళందరూ మీ చుట్టుపక్కల ఉన్నారు, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారా? ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? నాకు ఇష్టమైన వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడే సార్. కదా, అంటే వాళ్ళతో సంబంధం బాగుంటే కదా హ్యాపీనెస్ ఉంటుంది. మీరు కట్టుకున్న చీర, మీరు వెళ్తున్న కారు, ఓ బెంజ్ కారులో కూర్చున్నారు, కానీ మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీకు గొడవ ఉన్నది. ఒక ఎర్ర బస్సులో కూర్చున్నారు, పల్లె వెలుగు బస్సులో కూర్చున్నారు, ఫుల్ కెక్కిరిసిపోయి ఉన్నది, ఎండాకాలం చెమట పట్టేస్తుంది, కానీ మీ ఫ్రెండ్తో కూర్చుని ఆ చిన్నప్పుడు ప్రదేశాలన్నీ చూస్తూ మధుర స్మృతులన్నీ నెమరు వేసుకుంటున్నారు. సో ఇక్కడ హ్యాపీనెస్ కారు బస్సు నుంచి వస్తుందా, ఆ పక్కన ఉన్న వ్యక్తితో ఉన్న సంబంధం నుంచి వస్తుందా? పక్కన ఉన్న సంబంధంతోనే వస్తుంది కదా. సో ఇది మనం మర్చిపోతున్నాం అనమాట. నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు. నా అవసరాలు తీరితేనే నాకు సంతోషం వస్తుంది అనేది మర్చిపోయి శరీర అవసరాల నుండి సంతోషం పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నామంట. ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్ నుంచి నాకు హ్యాపీనెస్ రావాలని కోరుకున్నప్పుడు నేను విపరీతంగా తింటూ, అది కూడా ఏ ఫుడ్ నోట్లో పెట్టుకుంటే స్వర్గంలాగా అనిపిస్తుందో, మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ మోస్ట్లీ అలాంటిది, చాలా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ వేసినటువంటి, క్యాన్సర్ కలిగించేటువంటి కెమికల్స్ వేసినటువంటి ఫుడ్ నోట్లో పెట్టుకోగానే చాలా టేస్టీగా అనిపిస్తుంది, స్వర్గం అనిపిస్తుంది. అది మళ్ళీ మళ్ళీ అటువంటి ఫుడ్డే తినాలనిపిస్తుంది. ఆ ఫుడ్ నుంచి నేను సంతోషాన్ని వెతుక్కోవడం వల్ల ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది. అప్పుడు హ్యాపీనెస్ ఉంటుందా శాశ్వతంగా? హెల్త్ పాడవగానే మొత్తం హ్యాపీనెస్ అంతా ఎగిరిపోతుంది, ఆ ఫుడ్ని తినే అవకాశం కూడా ఉండదు. అవును సార్. సో ఇది మనం నిరంతరం గమనించగలుగుతున్నామా లేదా? సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. ఒక డౌట్ అడగొచ్చా అండి? అడగండి అడగండి సంతోష్ గారు. సార్ ఇప్పుడు మన పార్ట్ పక్కకు పెట్టేస్తే, ఈవెన్ ఇప్పుడు మీరు ఇందాకనే ఒక ఫంక్షన్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు కొంతమంది ఎట్లా క్రిటిసైజ్ చేస్తారంటే, నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్, నేను ఎన్ని సంవత్సరాల నుండి నేను ఒక ఇల్లు కట్టాను, నేను కార్ కొన్నాను, నువ్వేం తీసుకున్నావు, ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఏంటంటే మన ఒక ఫంక్షన్ కాకుండా ఒక తెలియని ఫంక్షన్కి వెళ్ళినా కానీ వాళ్ళు మేము ఎక్కువ మీరు తక్కువ అన్నట్టు వీళ్ళు చేస్తున్నప్పుడు, యూజువల్లీ మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే, మనం చదువుకున్నాం, నాలెడ్జ్ ఉంది, ఓకే, మనం తెలుసుకోగలుగుతాం. ఈవెన్ వైఫ్కి వచ్చే కల్లా వాళ్ళు చాలా గిల్ట్గా ఫీల్ అవుతారు. సో మన పార్ట్ ఓకే. సో వాళ్ళకి అర్థం చేయించేటప్పుడు మనం రియాలిటీలో ఉండాలి కదా. సో సో ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేపియాలి సార్ ఫ్యామిలీ మెంబర్స్కి? ఇప్పుడు అవతల వ్యక్తి మేబీ కన్సర్న్తో కూడా చెప్తూ ఉండొచ్చు, అరే పిల్లల కోసం ఒక ఇల్లుకు సమకూర్చుకో, లేదా కొంత డబ్బులు జమ చేసుకో అని చెప్తూ ఉండొచ్చు, లేదా అది అవమానకరంగా కూడా ఎత్తి చెప్పించినట్టుగా కూడా చెప్పి ఉండొచ్చు. అవతల వ్యక్తి చెప్పిన దాంట్లో మంచిని తీసుకోవచ్చు. మనము డబ్బులు సంపాదించుకోమంటున్నారు, సమకూర్చుకోమంటున్నారు, ఇల్లు కట్టుకోమంటున్నారు అనేది మనం మంచి పాజిటివ్ దీంతో మనం తీసుకోవచ్చు, రైట్? అయితే అవతల వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది మన కంట్రోల్లో ఉన్నదా? లేదు. సో మన కంట్రోల్లో లేని దాని పైన మన ఆ సంతోషం ఆధారపడి ఉంటే ఓకేనా? అవతల వ్యక్తి సరిగ్గా బిహేవ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, అవతల వ్యక్తి సరిగ్గా బిహేవ్ చేయకపోతే నేను అన్హ్యాపీగా ఉంటాను అనేది ఓకేనా? కానీ ఆ ఈవెంట్లో ఉన్నంతసేపు ఉండాల్సి వస్తుంది కదా సార్. అది మన చాయిస్ కదండి. అవతల వ్యక్తి ఇచ్చిన అదే ఈవెంట్లో ఎవరో బాగా తాగేసి ఉంటారు, తాగేసి ఉండి ఎవరినో అనుకుని మిమ్మల్ని బండబూతులు తిట్టేశారు, ఓకే, సో మీరు ఫీల్ అయిపోతారా? కాదు, ఎందుకంటే మనం కాదు కదా. మనం కాదు, ప్లస్ వాడు తాగున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు స్పృహలో లేడు. స్పృహలో లేని వాడి మాటల్ని మనం పెద్దగా పట్టించుకోము కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తి ఏదైతే మనల్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారో, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు కూడా స్పృహలోనే లేరు. మనం తాగి ఉండకపోవచ్చు, బట్ చేతనత్వంలో లేరు, ఎరుకలో లేరు. వాళ్ళు స్పృహలో లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. స్పృహలో లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్న వ్యక్తి మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఫీల్ అవ్వడం ఓకేనా? లేదంటే అది రైటా రాంగ్, వాడు ఇస్తున్న సజెషన్ రైటా రాంగ్ అర్థం చేసుకుని అందులోంచి మంచి తీసుకుని మనం ఏమి డిస్టర్బ్ అవ్వకుండా మన సంతోషం మన చేతుల్లోనే, లోపల నుంచే మన సంతోషాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవడం ఓకేనా? ఏది ఓకే మనకి?
ఓకే సార్, మన మీరు చెప్పింది సంతోషాన్ని గురుగారు మనం 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఇక్కడ పాయింట్ మాట్లాడుతుంది ఏంటంటే, మా వైఫ్ ఎవరైతే ఉన్నారో తను అవును డిస్టర్బ్ అవుతున్నప్పుడు, సో అవును ఏంటంటే మార్నింగ్ నుండి నైట్ వరకు మనకు ఉండే కమిట్మెంట్స్కి, మనకు ఉండే వర్క్కి మనము షిఫ్ట్ అయిపోతాం తొందరగా. అవును సో అవును వైఫ్ వచ్చేసి హౌస్ మేకర్ కాబట్టి తను వాళ్ళ మదర్తో కానీ వాళ్ళ సిస్టర్తో కానీ ఇట్లా ఉమ్, ఇట్లా అన్నట్టు అది అక్కడనే అవును నుండి కాకుండా క్యారీ ఫార్వర్డ్ అయితేనే అది ఒక పెయిన్ లాగా తయారైతుంది అంటున్నాను. అవును. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? సో ఇప్పుడు మనం మన వాళ్ళని స్కిల్ఫుల్ గా జీవన విద్యలోకి తీసుకురావాలండి. కాదు రైట్ వాళ్ళు కూడా జీవన విద్యలోకి వస్తే బాగుంటుంది. ఒకవేళ స్కిల్ఫుల్ గా వాళ్ళు వచ్చినా ఏంటంటే వీళ్ళు రాకపోయినా ఓన్ పీపుల్ కదా, బయట వాళ్ళ పీపుల్ కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది మనతో చుట్టుపక్కల క్లోజ్ పీపుల్ తోనే వస్తుంది. మీకు ఆ పాయింట్ ఆఫ్ టైం లో ఉండొచ్చు, వచ్చే ఓకే అది యాక్సెప్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా ఓకే క్లోజ్ వాళ్ళు పర్సన్. సంతోష్ గారు రైట్ సార్. వాళ్ళు ఎవరైతే సరే. ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు ప్రాబ్లం మనకి వాళ్ళన్న మాట కన్నా మన భార్య ఇబ్బంది పడుతుంది అనే దాని మీద కదా ఎక్కువ మనకి ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళని మనం వాళ్ళ మీద వర్క్ చేయలేకపోవచ్చు, కానీ మన రిలేషన్షిప్ మన వైఫ్ తోటి మనం రిలేషన్షిప్ ని డెవలప్ ఇంకా చేసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు కదండి. ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే కూడా అది చాలా బాగుంటుంది. సో ఈ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేయడానికి మనకి బోల్డంత టైం ఉంది కదండి. అన్లిమిటెడ్ టైం మనకి. మనం రోజులో మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత మన పట్ల మన మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ పట్ల మనకు ఒక అవగాహన, ఒక ప్లానింగ్, మనం ఎంత కావాలనుకుంటున్నాం, ప్రస్తుతానికి మనది ఎంత ఉన్నది, మన ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఎట్లా ఉన్నాయి, మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఎన్ని రోజుల్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఎన్ని రోజుల్లో ఈ మిగిలిన వనరులు సమకూర్చుకోవాలనుకుంటున్నాము, అది మీరు మీ భార్య కంటిన్యూస్ గా డిస్కస్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ ఆ ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆవిడలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అవతల వ్యక్తి మాట్లాడిన మాటలకి అంత ఈజీగా డిస్టర్బ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉన్నది. అండ్ ఆవిడలో కాన్ఫిడెన్స్ రావడానికి కూడా టైం పట్టొచ్చు, ఆవిడలో అవగాహన రావడానికి టైం పట్టొచ్చు. బట్ దానికన్నా ముందు మనలో సరైన అవగాహన, సరైన భావన మనం కల్టివేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనేది గమనించాలి. సో ఇవాళ హోంవర్క్ అదే. మనం అంటే ఇక్కడ మనం కాన్ఫిడెన్స్ గా ఉంటే మనం చూసి వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే సరైన అవగాహనతో వస్తుంది అనమాట. ఓకే, అవునండి, అవగాహన ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక డక్ ఉంటుందండి, డక్ చెరువులో ఉన్నది. చెరువులో ఉన్న డక్ చూడడానికి అలా నిశ్చలంగా కనిపిస్తుంది, ఏం కదలకుండాను. మీరు కింద నీటిలో కిందకెళ్ళి చూస్తే కిందన కంటిన్యూస్ గా కాళ్ళతో అలా కంటిన్యూస్ గా కొడుతూ ఉంటుంది, విపరీతంగా ఫాస్ట్ గా అనమాట. పైనుంచి చూస్తున్నప్పుడు చాలా నిశ్చలంగా ఉంటుంది అనమాట. సో మనము మన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం మనకే తెలుసు, అవతల వ్యక్తికి తెలియకపోవచ్చు. అవతల వ్యక్తి నువ్వేం చేయట్లేదు, నువ్వు ఇల్లు కట్టుకోలేదు, నువ్వు ఇది చేయలేదు అని పాయింట్అవుట్ చేయొచ్చు. బట్ మనం చేస్తున్న ప్రయత్నం మనకు తెలిస్తే మనం కంఫర్టబుల్ గా ఉంటాము. మనతో పాటు మన భార్యకు కూడా తెలిస్తే ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఉంటాం. చాలా బాగా చెప్పారు సార్. మీరు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, సామ్సంగ్ హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను మీరు వైద్యులు ప్లస్ ఫిలాసఫీ రెండు చెప్పగలరు కదా అని అడుగుతున్నాను. ఇప్పుడు బేబీ న్యూ బోర్న్ బేబీకి 5-6 నెలలు కడుపులో ఉండగానే కదులుతుంది కదా, ప్రాణం అప్పుడు వచ్చినట్ట పుట్టిన తర్వాత వచ్చినట్ట? యాక్చువల్లీ కడుపులో ఉంటుండగానే ప్రాణం ఉంటుందండి. అండ్ ప్రాణంతో పాటు సెల్ఫ్ కూడా ఉంటుంది. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు గర్భ సంస్కార్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతోంది, ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. అంటే కడుపులో బిడ్డ ఉండగానే సంస్కారాలను ఇవ్వడం, మంచి సంస్కారాలను ఇవ్వడం. ఆ టైంలో తల్లి మంచి పనులు చేయడము, మంచి పుస్తకాలు చదవడము, మంచి మ్యూజిక్ వినడము, మంచి ఆహారం తీసుకోవడము, మంచి సాధన చేయడము ద్వారా ఒక మంచి సంస్కారాలు కలిగినటువంటి బిడ్డకి జన్మనివ్వడము అనేది ఈ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఉంది. గర్భిణీ పరిచర్య అని చెప్తారనమాట. సో దాన్ని ఇప్పుడు చక్కగా గర్భ సంస్కారం చెప్పి ఒక కోర్స్ చేశారు. దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ కోర్స్ కూడా చేశారనమాట. సో చాలా మంది ఆ కోర్స్ని చేసి చాలా మందికి నేర్పించి ఆ తల్లి గర్భంలోనే బిడ్డ ఉంటుండగా మంచి సంస్కారాలు
కలిగినటువంటి బిడ్డని పుట్టించే ప్రయత్నం చేస్తుందన్నమాట. అలా పుట్టిన పిల్లలు చాలా 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 ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్‌గా ఉంటూ, చాలా తొందరగా అన్ని నేర్చుకుంటూ, ఒక యోగిలాగా తయారవుతున్నారనమాట. అట్లాంటి ఆహ్, అవకాశం ఎప్పుడొస్తుంది? గర్భంలో ఆల్రెడీ ప్రాణం ఉంటేనే కదా! బిడ్డలో ప్రాణం ఉంటేనే కదా! వాడి సంస్కారాలని మనము అంటే సెల్ఫ్ ఆల్రెడీ వచ్చేసిందనమాట బిడ్డలో, గర్భంలో ఉన్నప్పుడే. మా మా మనవరాలుకి 6వ నెల జరుగుతుంటే వాళ్ళ మామగారు పోయారండి. తర్వాత ఏమో ఆయన పుడతాడు అని అనుకుంటున్నారు. ఇదేమో మా పిల్లలకి ఒక రకమైన సందేహంగా అనిపించింది. కదులుతుంది కదా, అప్పుడే ప్రాణం వచ్చేసినట్టు మళ్ళీ ఈయన పుట్టడం అనేది పాసిబులా? లేదు. 6 నెలల్లో ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ప్రవేశించే అవకాశం లేదు. అది దాని గురించి ఇంకొంచెం డీపర్ డిస్కషన్ చేయాలి. సో, మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఆ మామయ్య గారు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి. ఉన్నత సద్గతిని పొందాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మన కడుపులోనే పుట్టాలి. ఆల్రెడీ ఒక జీవితం అంతా మనతో గడిపారు. మళ్ళీ నెక్స్ట్ జీవితం కూడా మనతోనే గడపాలి అనుకోవడం, గడిపితే మంచిదే. బట్ అలాగే ఉండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. అంటే ఇతర అత్తగారు, ఆడపడుచులు అనుకుంటున్నారు. అది పాసిబుల్ నా సందేహం. అనుకోనండి, మామయ్య గారే పుట్టారు అనుకోనండి, మంచిదే కదా. అప్పుడు ఆ మామయ్య గారు పుట్టారు అనుకుంటే ఇంకొంచెం బాగా చూసుకుంటారు ఆ బిడ్డని, ఇంకా ప్రేమగా చూసుకుంటారు. విచ్ ఇస్ గుడ్. అలాగే, నష్టమేం లేదు. థ్యాంక్స్ అండి. ఓకే సార్, ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేస్తాం. ఎనీ డౌట్స్? అంటే సబ్జెక్ట్ మీద ఏదైనా డౌట్స్ అయితే ఇంకా బాగుంటుందండి చక్కగా డిస్కషన్ కి. చాలా అద్భుతం సార్. మిమ్మల్ని ఈ రకంగా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మేము శేఖర్ గుప్తా గారు మా సత్సంగంలో చెప్తారు మీ గురించి. దాని ద్వారానే ఇప్పుడు ఈ లింక్ వచ్చింది. నేను దాని ద్వారానే జాయిన్ అయ్యాను. నేను మా పాప ప్రెమెచ్యూర్ బేబీ అండి. దాంతో మీ దగ్గరికి రావాలి, వచ్చి ఉండాలి అనుకున్నాము ఒక 2 రోజులు మేము కూడాను. కానీ అక్కడ మా బాబు అక్కడ అంతా చూడాలి, చూసిన తర్వాత రావాలి అని అనుకున్నాం. ప్రతి నెల 7 రోజులు వర్క్ షాప్ నడుస్తుందండి, ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని, పూర్తిగా ఉచితంగా. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ గీతా పర్వాల్లో భగవద్గీత అది నేర్చుకుంటూ ఒక ట్రైనర్ గా చేస్తున్నానండి. సో ఆ క్లాసులకి ఇది గమ్ముని కుదరట్లేదు. అందుకని తప్పకుండా నేను మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. తప్పకుండా వద్దురు గారు మీరు మా దగ్గరికి. ముందే మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎవరికైనా ఈ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ గురించి, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ, వాటి యొక్క కంటిన్యూటీ గురించి, అండ్ మనిషి అంటే, హ్యూమన్ బీయింగ్ అంటే కేవలం బాడీ మాత్రమే కాదు, సెల్ఫ్ కూడా ఉన్నది. ఈ రెండింటి యొక్క సహస్తిత్వమే హ్యూమన్ బీయింగ్. నా అవసరాలు వేరే, నా శరీర అవసరాలు వేరే. దీనిలో ఏదన్నా క్వశ్చన్ ఉన్నదా ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఎస్పెషల్లీ బాడీ అండ్ సెల్ఫ్ దాని గురించి మాత్రం చాలా చక్కగా చెప్పారు, సింపుల్ వర్డ్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్. సార్, ఇది మీరు అప్లోడ్ చేస్తున్నారు, నేను యూట్యూబ్ లో చూస్తే అది ఎక్కడ లేదు సార్. కొద్దిగా పెట్టమని చెప్పరా, మాకు కొద్దిగా రివిజన్ లా ఉంటుంది. లేదండి, నిన్న లింక్ కూడా పెట్టారు కదా. యూట్యూబ్ అంటే నా ఛానల్ కాదు, సిహెచ్డిఎస్సి ఛానల్ ఉన్నది. ఓకే సార్, అట్లీస్ట్ గ్రూప్ లో కొద్దిగా పోస్ట్ చేయమని చెప్పరా, లింక్ ద్వారా మేము చూస్తాము. అంటే ఏమవుతుందంటే, గ్రూప్ లో లింక్ పోస్ట్ చేస్తే ఎలాగ పోస్ట్ చేస్తున్నారు కదా అని చాలా మంది జాయిన్ అవ్వరు. స్పెసిఫిక్ గా అడిగిన వాళ్ళకి లింక్ పంపిస్తున్నాం అనమాట. మీరు గ్రూప్ లోని, మీరు 30th గ్రూప్ లో ఉన్నారు కదా. అవును సార్. గ్రూప్ లో మీరు ఓపెన్ చేస్తే అడ్మిన్స్ ఉంటారు. ఎవరో ఒక అడ్మిన్ కి మెసేజ్ పెట్టండి, నాకు లింక్ కావాలండి అని. లింక్ పంపిస్తారు. అండ్ మొత్తం వర్క్ షాప్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ గా ఇదంతా కలిపి ఒక ప్లేలిస్ట్ గా చేసి అది ఇస్తారు మీకు. అలాగే ఈ పీపీటీస్ అన్ని కూడా షేర్ చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంకోటి, ఇది మీ హెల్త్ ది ఎవ్రీ వీక్ అన్నారు కదా, ఇది ఎన్ని డేస్ ముందు అనౌన్స్ చేస్తారు సార్? అనౌన్స్ చేసేది అట్లీస్ట్ ఒక 1 month ముందు అనౌన్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉన్నది. ఓకే ఓకే. ఈ నెక్స్ట్ మంత్ సార్, ఆగస్ట్ డేట్స్ ఏమైనా ఫైనల్ అయ్యాయి? ఆగస్టుది కూడా
4th వీక్లో ఉంటుంది. ఇంకా ఫైనలైజ్ కాలేదు డేట్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ గురుగారు. ఇంకొకసారి మీ దగ్గర వినడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. ఇంకా క్వశ్చన్స్ ఏమీ లేకపోతే క్లోజ్ చేద్దాం సార్. అదే క్వశ్చన్స్ థ్యాంక్ అన్నీ యూ అయిపోతే అండి. కనుక క్లోజ్ చేద్దాం. 2 రోజులు ఓపికగా శ్రద్ధగా వినడమే కాకుండా మంచి మంచి ప్రశ్నలు వేసి సుందరబాబు సార్ మెదడుకు కూడా మంచి పదును పెట్టారు. మీరు ఆయన కూడా ఆలోచింపజేసేటువంటి క్వశ్చన్స్ వేశారు. సో ఇదే విధంగా ఇంటరాక్షన్ ఉండండి సార్. మీరు ఎంత క్వశ్చన్స్ వేస్తే ఫెసిలిటరీగా అంత మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి ఇంటరాక్ట్ అవుతూ ఉండండి, క్వశ్చన్స్ వేస్తూ ఉండండి, క్లారిఫికేషన్ తీసుకోండి. సో ఎంజాయ్ చేస్తూ లెర్న్ చేద్దాం. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీవన విద్య. థ్యాంక్ యూ అండి. ఎగ్జాక్ట్లీ మళ్ళీ రేపు ఉదయం 6:30 కల్లా లేట్ చేయకుండా 6:40, 6:50 కాకుండా ఎగ్జాక్ట్లీ బై 6:30కి అందరూ కూడా మీ మొబైల్ దగ్గర ల్యాప్టాప్ దగ్గర ఉంటారని ఆశిస్తూ, రేపు కూడా ఉందా సార్? ఈ శనివారం దాకా డైలీ 8 రోజులమ్మా. 8 రోజులు. శనివారం దాకా డైలీ 6:30కి నుంచి 8 వరకు ఉంటుంది. సో రెడీగా ఉండండి. రేపు కూడా ఇదే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో ఒకసారి ఒక్క నిమిషం అండి. హరి గారు అదే అండి, ఇప్పుడు దీన్ని రికార్డింగ్ స్టాప్ చేసి వర్క్షాప్ సెషన్ ఎండింగ్ లాగానే ఇది అయితే రిఫ్రెష్ ఆడియన్స్ ఉంటారు కదా, కొంచెం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకోవచ్చండి. 8:30 మన వీక్లీ రిఫ్రెషర్ లో చేరిన వాళ్ళు ఇందులోనే యాడ్ చేశాను కాబట్టి వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగమని హరి గారు చెప్తున్నారండి. నేను హరి గారు. నమస్కారం మహోదయ. నమస్తే. నిన్న సెషన్ లో ఎవరు అంటే చెప్పలేదు. ఎవరు జొన్నలు కదా మహోదయ? ఎవలంటేనా? అవును మహోదయ. లేదు, ఎవలంటే జొన్నలు కాదండి. యవహ సంస్కృతంలో యవహ అంటే జొన్నలే కదా మహోదయ? కాదు 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 జొన్నలు వేరు, ఎవలు వేరండి. ఎవలు అనేది అది గోధుమల్లాగా ఉంటుంది అనమాట. సేమ్ గోధుమల్లాగా ఉంటుంది. అది చాలా చాలా పత్యాహారం అనమాట. కాకపోతే రెగ్యులర్ గా మార్కెట్ లో దొరకట్లేదు. తెలంగాణలో కొన్ని ప్లేసుల్లో, కర్ణాటకలో కొన్ని ప్లేసుల్లో, మహారాష్ట్రలో కొన్ని ప్లేసుల్లో పండిస్తున్నారు. ధన్యవాదాలు మహోదయ. శాంసంగ్ SM ఇందాక మీరు చేయెత్తారండి. తర్వాత రుదీన్ కుమార్ గారు. రీనేమ్ చేసుకుంటే మీ పేరు వస్తుందన్నమాట. అప్పుడు పేరుతో సంబోధించవచ్చు. మీరు మాట్లాడుతున్నారేమో, నాకు వినబట్టం లేదు. లేదంటే రుదీన్ కుమార్ గారేనో మైక్ ఆన్ చేసుకుని మాట్లాడచ్చు. గురుగారు నమస్తే అమ్మా శ్రీలక్ష్మి గారు. నమస్కారం సార్. గురు పూర్ణిమ సందర్భంగా నమస్తేలండి మీకు. నమస్తే. నమస్తే అమ్మా. ఇవాళ ఈ రకంగా మళ్ళీ రివిజన్ అయిందండి అంతా సిలబస్ అంతా. రిఫ్రెషర్ దీంతో కలిపి చాలా మంచి ప్లాన్ చేశారు. ఒకసారి మళ్ళీ అంటే బేసిక్ నుంచి ఒకసారి రివైజ్ చేసినట్టు అయింది. అలాగా చాలా థ్యాంక్స్ అండి. ఐడియా చాలా బాగుంది. వండర్ఫుల్ అండి శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ. గురువులందరికీ వందనాలు. హరి గారు, శివ గారు, ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు, వాసు గారు, అందరికీ కూడా నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఉదయ్ కుమార్ గారు మీరు మాట్లాడతారా? ఎన్నో హ్యాండ్ రైజ్ చేశారు. ఎన్నో మాట్లాడతాను గురుగారు. చెప్పండి. మీరు సంతోషం లోపల నుంచి రావాలి, బయట నుంచి వెతకొద్దు అని అన్నారు కదండి. అవును. అది చుట్టుపక్కల అందరితోని మొత్తం రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ తోని ఉంటాం కదండి. అవును. మనకు అందరి నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి అని అనుకుంటాం. మరి లోపల నుంచి అంటే ఎలా పాసిబుల్ అవుతుందండి గురుగారు అది? అంటే లోపల నుంచి వచ్చేది ఒక ఎక్స్ అనుకోండి, హ్యాపీనెస్. ఓకే. బయట నుంచి కూడా వస్తే x+2, x+3 లేదా 2x, 3x, x² వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ బయట నుంచి రాలేదనుకోండి, బయట నుంచి రాకపోయినా కూడా ఈ ఎక్స్ ఏదైతే ఉందో, లోపల నుంచి వచ్చే ఎక్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోకూడదు అంటున్నాం. మన లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది అలాగే ఉండాలి, అది తగ్గిపోకూడదు. బయట నుంచి రావట్లేదు కాబట్టి x-3, x-4 లేదా 1/x మైనస్ లోకి వెళ్ళిపోకూడదు.
అది తగ్గిపోకుండా ఉండాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది గురుగారు? ఇప్పుడు డిస్టర్బెన్సెస్ అన్ని కూడా హ్యూమన్ రిలేషన్స్ లోనే ఉన్నాయి కాబట్టి మీరు నిన్న కూడా అడిగారు. సో రేపు మనము దీన్నే అడ్రస్ చేస్తామండి. ఈ హ్యూమన్ రిలేషన్షిప్ లోనే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. యాక్చువల్లీ హ్యూమన్ రిలేషన్షిప్స్ నుంచే మనకి ఆనందం వస్తుంది, బట్ అక్కడే మనకి ఎక్కువ ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ఆ ఇబ్బందులను ఎట్లా సరి చేసుకోవాలి, మనము పూర్తి అవగాహనతో ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది రేపు మనం తెలుసుకుందాం రిలేషన్షిప్స్ లోని. అదే గురుగారు, వాళ్ళు ఎలా ఉన్నా మనం మన స్టేబుల్ ని, మన హ్యాపీనెస్ ని, మన సెల్ఫ్ హ్యాపీనెస్ ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఎలా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మనము మన రిమోట్ కంట్రోల్ ఉంటుంది చూడండి, ఆ రిమోట్ కంట్రోల్ ని మనము మన భర్తకి, మన అత్తగారికి, అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్ కి, పిల్లలకి అందరి చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టి, ఇందులో హ్యాపీ ఛానల్ ఉంది, సాడ్ ఛానల్ ఉన్నది, మీరు ఏ ఛానల్ నొక్కితే అది నేను చేస్తాను, మీరు హ్యాపీ ఛానల్ నొక్కితే నేను సంతోషపడతాను, మీరు సాడ్ ఛానల్ నొక్కితే నేను ఏడుస్తూ ఉంటాను, నన్ను మీరు అందరూ కంట్రోల్ చేయండి అని అందరి చేతుల్లో ఓ 20 రిమోట్లు కొని ఇచ్చేసాం. సో ఇప్పుడు వాళ్ళందరూ మనం కంట్రోల్ చేస్తున్నారు, మనం వాళ్ళ ఆడిచ్చినట్టుగా ఆడుతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి, ఇప్పుడు దాకా కంట్రోల్ చేసినందుకు థ్యాంక్ యూ, నా రిమోట్ నాకు ఇచ్చేసేయండి అని తీసేసుకోవాలి. అందరి దగ్గర నుంచి రిమోట్ కంట్రోల్ తీసేసుకొని మన చేతిలో పెట్టుకుని ఇంకా మీరు నన్ను కంట్రోల్ చేయక్కర్లేదు, నా హ్యాపీనెస్ ఛానల్ నేనే నొక్కుంటాను అని అందరికీ చెప్పాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ అది. దాని తర్వాత నెక్స్ట్ ఈ రిలేషన్షిప్స్ ని బాగు చేసుకునే ప్రయత్నం నెక్స్ట్ చేయాలి. ముందు వాళ్ళు నన్ను ఆడిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు బాధపడితే నేను బాధపడతాను అనేటువంటి స్టేట్ నుంచి బయటకు రావాలి. దానికి కొంత సాధన చేయాలి. జస్ట్ రిమోట్ కంట్రోల్ తెచ్చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఫిజికల్ గా అనుకోండి, టక్మని చేతిలోంచి లాక్కోగలుగుతాం, కానీ ఇది ఫిజికల్ గా ఇచ్చిన రిమోట్ కంట్రోల్ కాదు కదా, మనకు తెలియకుండానే మనం వాళ్ళకి ఇచ్చేసాం. దాన్ని మనము వెనక్కి తెచ్చుకోవడానికి సాధన చేయాలి. ఎలా గురుగారు? అదే మనం ఇప్పుడు నెక్స్ట్ 6 days లో అదే డిస్కస్ చేస్తాం. ఓకేనండి. మీరు కూడా ఎవరో హ్యాండ్ రైజ్, సుకీర్తి. గురుగారు, హీల్ పెయిన్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఏం చేయాలి గురుగారు? అది పర్సనల్ గా నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఇక్కడ టైప్ చేస్తాను, చెప్తానండి. అంటే డీటెయిల్ గా మీకు ఇది అసలు హెల్త్ సెషన్ కాదు కదా. అవును, నా నెంబర్ నేను టైప్ చేశానండి. ఓకే గురుగారు. ఎప్పుడన్నా మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్యలో నాకు కాల్ చేస్తే నేను చెప్తాను తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు. ఓకే. సుకీర్తి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మనకి మామూలుగా అదే బాడీ అండ్ సెల్ఫ్ డిస్కస్ చేసాం కదా. సో ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ చెప్పండి. సో చెప్పండి. సో మనం ఫిజికల్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా డైలీ అంటే జాబ్ చేయడం కానీ, మనీ సంపాదించడం, ఇట్లా మోస్ట్ ఆఫ్ ద టైం దానికి మనం స్పెండ్ చేస్తున్నాము. సో సెల్ఫ్ రిలేటెడ్ గా ఇంప్రూవ్ అంటే మనకి నీడ్స్ ఉన్నప్పటికీ వాటికి మనం స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఇస్తున్నాము. అంటే వన్ ఏరియా దట్ వీ కెన్ ఇంప్రూవ్ ఈజ్ రిలేషన్షిప్స్. ఓకే, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, నా అనుకున్న వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. అది కాకుండా ఇంకా సెల్ఫ్ రిలేటెడ్ గా మనం మన మీద వర్క్ చేయాలి అంటే మేబీ ఓకే, అబ్జర్వింగ్ అవర్ థాట్స్ ఏదో ఒక టైంలో, ఆర్ ప్రిఫరబుల్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దాని మీద వర్క్ చేయడం. సో ఇట్లా ఇంకా సెల్ఫ్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే, మనీ సంపాదించడానికి మనం జాబ్ ఇంకోటి ఎట్లా చేస్తున్నాము, ఫిజికల్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా, ఇలా సెల్ఫ్ రిలేటెడ్ గా ఇంకేం చేయొచ్చు లైక్ అంటే అదే. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ రిలేషన్షిప్స్ ని బెటర్ గా ఫుల్ఫిల్ చేయడానికి మన బాధ్యతలు, రిలేషన్షిప్స్ లో మన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ని మనం బెటర్ గా ఫుల్ఫిల్ చేయడానికి మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ కావాలి అంటే ఇంకా హయ్యర్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు అన్నట్టు ఇందాక థాట్స్ని అబ్జర్వ్ చేయడం అనేది అది చాలా చాలా గొప్ప ప్రాక్టీస్ అండి. ఆ ప్రాక్టీస్ మనకి మార్నింగ్ మెడిటేషన్లో నేర్పిస్తారు. మనము వచ్చే ప్రతి ఆలోచనని కూడా
ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆలోచన తాలూకా ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి నాకు ఈ ఆలోచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిందా, నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చిందా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళ మాన్యతలు అంటాం కదా, అంటే ప్రీ కండిషనింగ్, వాటి నుంచి వచ్చిందా, లేదా సెన్సేషన్స్ నుంచి వచ్చిందా, నాకు ఇంద్రియాలు కోరుకోవడం వల్ల ఈ ఆలోచన ఈ కోరిక కలిగిందా, ఇది గమనించి నా రైట్ అండర్స్టాండింగ్తో వచ్చినదైతే, నాకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ ఆలోచన వచ్చినట్టయితే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ ప్రీ కండిషనింగ్ నుంచి వచ్చిన ఆలోచన అయితే మనము వెంటనే దానికి ఒక పరీక్ష పెడతాం. ఇది ఈ వచ్చిన ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేస్తే నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిపి నాకు పరస్పర సుఖాన్ని కూడా ఇస్తుందా అని మనం గమనిస్తే ఈ ఆలోచన సరైన ఆలోచన వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సరైన ఆలోచన వస్తే దాన్ని మనం హ్యాపీగా ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ సరైన ఆలోచనలు కాకుండా వేరే ఆలోచనలు కూడా వస్తాయి. అవి మనకి పరస్పర సుఖాన్ని ఇవ్వవు, నిరంతర సుఖాన్ని ఇవ్వవు. ఇండివిజువల్గా మనం హ్యాపీగా ఉండలేము, చుట్టుపక్కల వాళ్ళతో హ్యాపీగా ఉంచలేము. అలాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు వాటిని కాన్షియస్గా గమనించి ఇవి నాకు నిరంతర సుఖాన్ని ఇవ్వట్లేదు, పరస్పర సుఖాన్ని ఇవ్వట్లేదు కాబట్టి వీటిని నేను రిజెక్ట్ చేస్తాను. ఎనీథింగ్ విచ్ మేక్స్ యూ వీక్, రిజెక్ట్ ఇట్ లైక్ పాయిజన్ అన్నారు వివేకానంద స్వామి. మనల్ని వీక్గా చేసేటువంటి ఏ ఆలోచన అయినా కూడా అది విషం లాగా దాన్ని రిజెక్ట్ చేయమన్నాం. సో ఇట్లా మనం రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే నెమ్మదిగా మన ఆలోచనల్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆలోచనలు ప్యూరిఫై అవుతూ ఉంటే నెమ్మదిగా హయ్యర్ లెవెల్కి వెళ్తే మన సంస్కారాల్లో కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట. అలా సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు న్యాచురల్గానే మనం సత్వగుణ సంపన్నులం అయిపోతాం, స్థితప్రజ్ఞులం అయిపోతాం. సో అవతల వ్యక్తితో సంబంధం లేకుండా నిరంతరం ఒక పరమానందంలో ఉండగలిగే శక్తి వస్తుంది. దీనికోసం సాధన చేయాలి అంటే చాలా జాగరూకతతో, ఎరుకతో, అవేర్నెస్లో మనం మన ఆలోచనలను గమనించుకుంటూ ఈ ఆలోచనల తాలూకా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా, పరస్పర సుఖాన్ని ఇస్తుందా, ఇవ్వదాన్ని టెస్ట్ పెట్టి పాస్ అయిన ఆలోచనలు మాత్రమే యాక్సెప్ట్ చేయడం. ఇలా కంటిన్యూస్గా రిజెక్ట్ చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ఆ రిజెక్ట్ చేస్తున్న ఆలోచనలు రావడం తగ్గుతాయి అనమాట. పూర్తిగా ఆగిపోతాయని చెప్పలేం కానీ తగ్గుతాయి అనమాట. సో ఇట్లాంటి మోటివేషన్ ఉండాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి, మంచి సెషన్స్ అటెండ్ కావాలి, మంచి మనుషులతో ఎక్కువ టైం. ముఖ్యంగా మాకు సిఎస్డిఎస్సిలో ఉన్నటువంటి నేను కానీ, హరి గారు కానీ, శివ గారు కానీ, గిరి గారు కానీ, స్వామి గారు కానీ, శ్రీనివాస్ కానీ, సుమన్ కానీ, రమేష్ కానీ, మేము అందరం కలిసి కంటిన్యూస్గా ఎప్పుడు మిగిలిన వాళ్ళతో కన్నా మాతో మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఏం చేయొచ్చు అనే దాని మీద ఎక్కువ కంటిన్యూస్గా మన ఫ్యామిలీస్ అందరినీ కలిపి ఆ ఫ్యామిలీస్ని ఎక్కువ కలపడము. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో కూడా మేము అందరం కలుస్తున్నాం అనమాట. అలా ఎప్పుడు వీలైతే అప్పుడు అందరూ కలవడము, ఆన్లైన్లో కలవడము, మాట్లాడుకోవడము, దీని మీద కంటిన్యూస్గా డిస్కషన్స్ జరగడము, ఎవరికైనా ఇబ్బంది ఉంటే మిగిలిన వాళ్ళని హెల్ప్ చేయడము, ఇట్లా మనకు ఒక మంచి గ్రూప్ కూడా తయారైతే అలాంటి గ్రూప్ కోసమే మనం వీక్లీ రిఫ్రెషర్స్ పెడుతున్నాము. అండ్ అలాంటి కొన్ని కార్యక్రమాలు కూడా మనం ఇంతకుముందు చేసాము, తర్వాత ఫ్యూచర్లో కూడా చేయబోతున్నాం అనమాట. కొంతమందిని రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాని గురించి స్పెసిఫిక్గా పట్టించుకునే ఒక కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మంచి ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి సరైన అవగాహన ఉన్న వాళ్ళతో మనం కలిసి ఉండడము, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఉండడము, ఇందాక అన్నట్టు మంచి పుస్తకాలు చదవడము, అండ్ సాధన చేయడము, ఎరుకలో ఉండడము, ఇట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే నెమ్మదిగా మన ఆలోచనల్లో ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయ్యి అది సంస్కారాల్లో ప్యూరిఫికేషన్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అప్పుడు మన ఎఫర్ట్ లేకుండానే న్యాచురల్గానే మనం హ్యాపీగా ఉండగలుగుతామండి. సుకీర్తి గారు సుబ్బరాజ్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు ఇందాక. ఇంకే క్వశ్చన్స్ ఏమి లేవు అంటే మనం స్టాప్ చేయొచ్చండి. ఓకే, ఎనీ మోర్ సార్? థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేద్దాం సార్. సుందర్ సార్ క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రేపు కూడా అది మళ్ళీ అగైన్ 6:30కి అందరూ కూడా చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. బాగుంది. ఈరోజు ఆల్మోస్ట్ 100 దాకా జాయిన్ అయ్యారు. ఇట్స్ వెరీ హ్యాపీ. సో రేపు కూడా ఖచ్చితంగా 6:30కి అందరూ కూడా మీ మొబైల్స్, మీ ల్యాప్టాప్స్ రెడీ పెట్టుకుని 6:30కి హాజరవుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ.